దానికి నాకు మించినటువంటి ఆ, జ్ఞానము, నాకు మించిన శక్తి ఉంది, అది దాని సపోర్ట్ నాకు చాలా అవసరం అని అనుకున్న వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఎర్లీ మార్నింగ్ వేకప్. ఇది మీ ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మీకు కూడా తెలియాలి, ఎందుకంటే మీకు కూడా చెప్పాలి కదా అవతల. వై సార్ అంటే అగో దిస్ సార్ అని చెప్పాలి. వై సార్ అంటే వై మేడం అని అంటే దిస్ సార్ ఉంటుందిలే నాకు మొత్తం స్టోరీ అని అంటే కాదు. ఎప్పుడో ఒకసారి సాయంత్రం పూట మళ్ళీ కాఫీ తాగుతూ ఉదయం చెప్పినటువంటి వాటిని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు భావ సంపద పెరుగుతుంది లోపల. కొంత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్టే మనసులో ఉంటే మాటల్లో వస్తుంటుంది. నేను అది రిపీటెడ్ గా మనం రాసుకోవాలి అక్కడ. శ్రవణం, మననం అని ఉంటుంది. ఆ మననానికి మధ్యలో నోట్ చేసుకోవాలి. పఠనాన్ని, శ్రవణాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నోట్లో ఉంటుంది. తర్వాత మననం చేసుకుంటే మనం చెప్పగలుగుతాం. నన్ను మించినటువంటి నా యొక్క 500 ర్యాంక్కి, 1000 ర్యాంక్కి 2025 సంబంధించి నేను వెళ్ళాలి అని అంటే, స్టార్స్ ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే, ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. అది అంత సింపుల్ విషయం ఏమీ కాదు. ఏం 10,000 20,000 సంపాదించడం సింపుల్ విషయమా? ఎంత చదువు చదివారో వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి పెద్ద పెద్ద చదువులు చదివి అన్ని సంవత్సరాలు చదివితే స్కూల్ దగ్గరికి వెళ్తే ఉదయం వెళ్ళాలి, సాయంత్రం వరకు 10-15 వేలు ఉంటారు అంతే. పోనీ 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 అవుతుంది అది ఉందా? అదేమన్నా అది లేదు. నేను మా మిస్సెస్ మాట్లాడుకుంటున్నాం. మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో మేడం వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ అంత అంత తక్కువనా అంటే, అరే రోజుకి 500 కూడా రావట్లేదా వాళ్ళకి? రావట్లేదు. రోజుకి 500 లేదండి. ఈ ఈ చక్కటి అక్షరాస్యత లేక, అక్షరాస్యత ఉన్నా కూడా అలవాటు చేసుకోలేక, దాన్ని సాధించాలంటే అలవాటు చేసుకోలేక. నేను ఒక వీడియో ఉంది. ఆ ఆమె పెద్దావిడ స్కిల్ నేను పెంచుకున్నాను అన్నాడు. ఏమన్నా ఎవరి ఇంట్లో అయినా అంట్లు తోముకో అన్నారంట. ఏంది నేను అంట్లు తోముకునే? అసలు ఆమెను చూడండి. మీరు అసలు చూసారా అది? ఆ రమాదేవి మేడం మీరు చూడలేదా? నాగరాణి గారు చూడలేదు. ప్యాసివ్ స్టెప్స్ అనే గ్రూప్ ఉంది కదా, సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి స్కిల్ అవసరం అని అది అందులో పెట్టాను. మీరు చూడండి, ప్యాసివ్ స్టెప్ అనే గ్రూప్. ఎవరైనా మీరు ఈ ఎర్లీగా లేచిన వాళ్ళు ఎవరైనా ప్యాసివ్ స్టెప్ గ్రూప్ లో లేకపోతే, ఉన్నావా శ్రీకాంత్ నువ్వు అందులో? లేవా? సరే సరే, నేను 500 గ్రూప్ సార్, దాని లింక్ 500 గ్రూప్ లో. ఎవరైతే ప్యాసివ్ స్టెప్ గురించి ట్రై చేస్తున్నారో దాంట్లో వాళ్ళని లాగిన్ చేయండి. కొంచెం దీని మీద అవగాహన కలిగి ఉండండి, ఎడ్యుకేషన్ మీద. సరేనా? ఆమె అంటుంది. సో దాని మీద ఓ చిన్న అవగాహన మీకు కలగాలని అది పెట్టాను. అది నేను చాలా అమ్మ, ఆ ఏజ్ లో ఆవిడ చూడండి ఎట్లా ఉందో. ఆటో నడిపిందంట, తర్వాత కార్ నడుపు. ఆమె దాన్ని ఒక వృత్తిగా పెట్టుకుంది. అది. సో ఆల్ ది బెస్ట్ అందరికి. మనం కంగ్రాచులేషన్స్, ఇటువంటి వండర్ఫుల్ దాంట్లోకి వచ్చాం. దీన్ని ఎడ్యుకేషన్ అవ్వడానికి కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి వెళ్ళడం ఏం లేకుండా చాలా సింపుల్ గానే. అందుకనే మనకు వచ్చేటువంటి మనీ తోటి చిన్న చిన్న పుస్తకాలు ఎడ్యుకేషన్ కి వస్తూ ఉండాలి. పెట్టుకుంటే మనకి గ్రో అవుతుంటది నాలెడ్జ్. ఫస్ట్ మనము ఒక టైటిల్ పెట్టుకుందాం. ఏంటి అని అంటే, సిస్టమ్ కోసం సెల్లింగ్. సిస్టమ్ కోసం సెల్లింగ్. సిస్టమ్ కోసం సెల్లింగ్. కేవలము మనం సంపాదించడానికి సెల్లింగ్ కాదు. సెల్లింగ్ అయితే కంపల్సరీ, మనం డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నాం. సెల్లింగ్ లో ఉన్నాం, సెల్లింగ్ అనేది కంపల్సరీ. సెల్లింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఎప్పటికీ. ఆ, ఇంకొకరికి నా ప్రొడక్ట్ ని సెల్ చేయాలి అని అన్నప్పుడు, ఎవరికైతే
బిడియము బెంగ భయము ఉండదు, వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఏం సార్ అంతేనా? ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఉమ్. ఎవరికైతే నా ప్రొడక్ట్ గురించి సెల్ చేయాలి అని అన్నప్పుడు ఆ బిడియము బెంగ ఎవరికైతే ఉండదో, భయం ఉండదు, మనం సక్సెస్ అవుతాం. ముందు సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి, నేను సంపాదించుకోవాలి అనే జ్ఞానం ఫస్ట్. మరి అది ఉండదు సార్ అని అంటే అది ఉండదు. ర్యాంక్ మీదనే ఉంటుంది. నా పని తొందరగా ఎప్పుడు అయిపోతుందా అన్నట్టే ఉంటుంది. కాదు, సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి అనే తొందరే ఉండాలి. ఉండాలి కానీ ఏ తొందర ఉండాలి? సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలన్న తొందర ఉండాలి. అది ముఖ్యం. దాని మీద ఫస్ట్ సిస్టమ్ కోసం సెల్లింగ్, సిస్టమ్ కోసం సంపాదన. ఓ 2000 వస్తుంది, 3000 వస్తుంది, దేనికోసం అంటే సిస్టమ్ కోసం. సిస్టమ్ కోసం. ఆ సిస్టమ్ గురించి క్లారిటీ మనకు మీకు సీనియర్లు తెలుసుకోవాలి అని రాసుకోండి అక్కడ. డ్యూటీ, నా డ్యూటీ, డియుటివై, డ్యూటీ ఏంటంటే సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. అంటే ప్యాసివ్ స్టెప్స్ 4 కంప్లీట్ చేస్తే నాకు ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. ఇప్పటి నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళకి మనం ఇంకా వేరేది ఏదీ లేదు, నువ్వు ముందు సిస్టమ్ మీద ఫోకస్ చేసుకోండి. మీ సెల్లింగ్ కానీ, మీ సంపాదన కానీ, ఈ వీక్ వచ్చే 2000 కానీ, 3000 కానీ, 1000 రూపాయలు కానీ దేనికి ఉపయోగపడాలంటే మీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఉపయోగపడాలి. దానికోసం ఎక్కడెక్కడ కేరింగ్ తీసుకోవాలో నేను పాయింట్స్ చెప్తాను, అది చూద్దాం. సరేనా? అవి నోట్ చేసుకొని వెళ్దాం మెడిటేషన్ చేసి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ మార్నింగ్ మీకు చాలా మార్పుకి కారణం అవ్వాలి. నేను ఎప్పటి నుంచో ప్యాసివ్ బిల్డింగ్ గురించి చెప్తున్నాను, కానీ అందరూ ఆ ఎడ్యుకేషన్ కి ఆ, కొంచెం దూరం అవుతూ, ఎలా అంటే స్కూల్ కి జ్ఞానం కోసం కాకుండా, స్కిల్ కోసం కాకుండా, మార్కుల కోసం వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇక్కడ ర్యాంకులు మనీ కంటే కూడా సిస్టమ్ బిల్డింగ్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్. నేను ఎందుకు 5 గంటలకు డ్రీమర్స్ క్లబ్ పెడతానంటే ఆ ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే ఉంటుందో తన్ని తాను జయించు. ఈజీనా? ఏం సార్ కృష్ణయ్య సార్, ఉదయం లేవడం ఈజీనా? ఆనికి అంత ఈజీ కానే కాదు అసలు. ఇక పుట్టుకతోనే ఆ ఈజీనెస్ వచ్చిందంటే వాళ్ళ అదృష్టం అంతే. కానీ పట్టుదలతో మాత్రం అందరు తెచ్చుకోవచ్చు. ఎన్ని కారణాలు చెప్తుందో అది. ఉమ్. ఎన్నో డల్నెస్ ను దాటుకోవాలి. డల్నెస్ ఉంటుంది, దాన్ని దాటుకోవాలి. ఏదో ఒక డల్నెస్ వస్తుంది మనిషికి, దాన్ని దాటాలి. డీవేట్ అవుతుంటుంది. ముచ్చట్లలో పడతాము, దావతులలో పడతాము, ఫంక్షన్లలో పడతాము, పండగల్లో పడతాము, అన్నిట్లో పడుతుంది. కానీ ఉద్యోగానికి ఏమైనా అడ్డొస్తాయి ఇవన్నీ? నైట్ ఎంతసేపు ముచ్చట్లు పెట్టినా ఉదయం ఉద్యోగానికి పరిగెత్తాల్సిందే, షాప్ తీసి కూర్చోవాల్సిందే. దీనికి ఎప్పుడు అది అడ్డంకి కాదు అసలు, ఎప్పుడు అడ్డంకి కాదు. కానీ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి, తన కోసం తన సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రం అడ్డు రాకూడదు. ఏమంటారు? కరెక్టేనా? అంటే అందరికీ మాట్లాడడానికి, చప్పట్లు కొట్టడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి రియాక్షన్స్ ఇక. సెషన్ సక్సెస్ అవ్వాలంటే రియాక్షన్స్ దాంతోటే ఉంటుంది. ఇంకా వీడియో ఆఫ్ చేసిన వాళ్ళకైతే మస్తు ఇవ్వచ్చు రియాక్షన్స్, అందుకు పట్టుకొని కూర్చోవచ్చు రియాక్షన్స్. ఆన్ చేసిన వాళ్ళంటే కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఇవ్వాలంటే కొంచెం ముందుకు రావాలి, ఇదంతా కొంచెం కష్టం. ఇక ఈ టైంలో పడుకొని వింటున్నారంటే మాత్రం మీకు నేను ఇంకా సిస్టమ్ గురించి చెప్పను. మీరు రావడమే గ్రేట్, పడుకొని మాత్రం విన్నాం. దయచేసి సంపాదన గురించి ఆలోచించి ఒక్కసారి ఇది ఈ ప్రొడక్ట్ సెల్లింగ్ లో, అంటే సంపాదనలో, ఫస్ట్ సంపాదనలో సక్సెస్ అవ్వడానికి ఉం, ఆ, ముందు మీరు సిస్టమ్ ని బలంగా కోరుకోవాలి. ఒక చిన్న చెప్పి నేను ఈ వీడియో చూపిస్తాను. సరే, ముందైతే ఇది చూడండి. ఈ ఈ బుక్ మొత్తం మనం వినము, జస్ట్ ఫస్ట్ పాయింట్ వరకే వింటాం. ఈ బుక్, అసలు ఈ బుక్ ఏంటి? మనం ఎంత లక్కీ అంటే మన దగ్గర వరల్డ్ లోనే
and in the after. చూడండి, కూలిపోయిన దాన్ని కూడా మళ్ళీ కట్టి అక్కడ మళ్ళీ యుద్ధం జరిగిన దగ్గర యుద్ధం సమయంలో తక్కువ మంది సోల్జర్స్ తో ఉన్న లీడర్ తిరిగి వెళ్ళడానికి షిప్స్ మొత్తం కాల్చేయండి. షిప్స్ కాల్చాక మనం బతికుండాలంటే మనం గెలవాలి అని చెప్పాడు. అండ్ వార్ కూడా విన్ అయ్యారు. బర్నింగ్ డిసైర్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. బర్న్స్ యొక్క డెఫినెట్ డిసైర్, ఏం జరిగినా సరే నేను థామస్ ఆల్వా ఎడిసన్ తో కలిసి పని చేయాలి. ఆయన నాకు జాబ్ ఇస్తారేమో ట్రై చేస్తానని అనలేదు. ఆయనతో కలిసి పని చేస్తా, ఏదో ఒక రోజు అతను నన్ను గమనిస్తారో అని అనుకున్నాడు. అండ్ లాస్ట్ కి అతనితో కలిసి పని చేశాడు. ఒకటి రిచ్ అవ్వాలని, అది కేవలం కోరిక. ఇంకోటి కావాలి అని, అండ్ ఇంకోటి కావాలంటే కావాలి. అంతే, కావాలంటే కావాలి. దానికి నిద్ర లేవడం పెద్ద కష్టం కాదు. అసలు దానికి పెద్ద కష్టమేం కాదు. అనుకునే దాన్ని బట్టి మొత్తం అనుకోవడంలోనే ఉంది, మొత్తం ఆలోచన దగ్గరనే ఉంది. సరేనా? సో మీరు సిస్టమ్ అంటే కావాలంటే కావాలి, ప్యాసివ్ స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం నాతో బిజినెస్ చేయాలనుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోవాలి. మైండ్ గమ్మి వేసుకున్నాను ఇంకొంచెం యాక్టివ్ ఉండడానికి. ఆ, ఆస్తివంతులు ధనవంతులు అనే రెండు పదాలు. ఆస్తిపరులు, ధనవంతులు. ఆస్తిపరులు వేరు, ధనవంతులు వేరు. నా పర్సెప్షన్. చేతిలో అవసరానికి ధనం ఉండడం ధనవంతుడు. ఏం సూర్య, అందరికి ఆస్తిపరులకి టైంకి ఉండకపోవచ్చు. నేను అక్కడ ఫ్లాట్ కొన్నాను సార్ అని, కానీ టైర్ పంచర్ అయితే జేబులో డబ్బులు లేకపోవచ్చు. ఉమ్. ఆస్తిపరులు వేరే, ధనవంతులు వేరే. ముందు ధనవంతుల కంటే ఆ ధనాన్ని పెట్టుబడి పెట్టి ఆస్తిపరులు కంటే సీనియర్లు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు చెప్తూ ఉంటారు. ముందు ధనాన్ని క్రియేట్ చేసుకోండి అనేది ముఖ్యం. ఎవరి కోసమో ఆస్తుల్ని క్రియేట్ చేయడం కాదు, మీ చివరి వరకు మీకు ఉపయోగపడే ధనాన్ని క్రియేట్ చేసుకోండి. ఎంతమంది ఏకీభవిస్తారు ఇది? అసలు విన్నారా ఈ మాట? వినకపోతే మీ టీంలోకి వచ్చిన వాళ్ళకి ఎందుకు సిస్టమో మీరు చెప్పలేరు. అటెండెన్స్ కి ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డు లేదు ఇక్కడ. మా మా దగ్గర ఎన్ని ప్రోగ్రాంలు జరిగినాయండి, మేము అటెండెన్స్ వేసుకున్నాము. అసలు దానికి సంబంధమే లేదు. మాటలే మార్కెటింగ్, మీ జ్ఞానమే మార్కెటింగ్ చేస్తుంది. ఇన్నస్ వివాలో మీ యొక్క సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది. ఈ సిస్టమ్ ని మీరు 250లోనే తయారు చేసుకుంటారా, 500లో తయారు చేసుకుంటారా, 1000లో తయారు చేసుకుంటారా, రూబీలో తయారు చేసుకుంటారా? తొందరగా చేస్తే పని అయిపోతుంది సార్ అంటే పని అయిపోతుంది. సువర్ణలత గారు, గుడ్ మార్నింగ్, సమయం అయిపోయింది. లోతైన జ్ఞానం సమయం జరుగుతుంది. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీరు ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే వెంటనే నోట్స్ పెన్ను తీసుకొని కూర్చోండి. ఉమ్. మీరు వచ్చినప్పుడు నేను చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీ తర్వాత వస్తారు వాళ్ళకి మీరు చెప్పడం ఇంపార్టెంట్. నేను చెప్పే ఆ మాటల మీద కాన్సన్ట్రేషన్ చేయండి అందరూ. ఆస్తిపరులు, ధనవంతులు అని అంటే క్లారిటీ ఉంటే సిస్టమ్ అర్థమవుతుంది. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్రెంట్ వీవర్ ద్వారా, లేకపోతే నా టీంకి చెప్పేటువంటి సందర్భంలో ఈ జ్ఞానము తెలిసింది. లేకపోతే ఉద్యోగం ఉంటే సరిపోతుంది, లేకపోతే ఏదో కొంటే సరిపోతుంది, ఫలానాది కూడా పెడితే సరిపోతుంది, ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక ఇన్కమ్ ని క్రియేట్ చేయడం అనేది, దానికోసం సంపాదన మార్గం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఇవ్వకపోతే క్యాష్ ఉండదు, క్లారిటీ ఇవ్వకపోతే ఎవరు ఉండరు మీ దగ్గర. ఫస్ట్ ఆ క్లారిటీ అనేది ముఖ్యం. ఎవరు ఆస్తిపరులు, ఎవరు ధనవంతులు. మనం రెగ్యులర్ గా ఎంతో కొంత ఇన్కమ్ ని క్రియేట్ చేసి ఒక పైప్ లైన్ వేసుకుంటున్నాం. అది పార్ట్ టైమా, ఫుల్ టైమా, లైఫ్ టైమా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఎంత సార్ నేను పార్ట్ టైం చేస్తూ కూడా చాలా బాగా చేస్తాను చేసుకోవచ్చు. అవి అక్కడ లేరా డైమండ్ అయినటువంటి వ్యక్తి మన ముందే ఉన్నారు. ఫస్ట్ పార్ట్ టైం గా స్టార్ట్ చేసుకోవాలి, పార్ట్ టైం గా కూడా గెలవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎలా గీస్తున్నానంటే ఇట్లా ప్రొడక్ట్ ఒక రౌండ్ గీస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ లో ఏబి అనేది రెండు రౌండ్లు గీచి ఆ మెయిన్ రౌండ్ లో ప్రొడక్ట్ అని రాస్తున్నాను. ప్రొడక్ట్ అని రాస్తున్నాను. ఈ ప్రొడక్ట్
సెల్లింగ్ కి ఉపయోగపడుతుంది, సిస్టమ్ కి ఉపయోగపడుతుంది. అంటే సెల్లింగ్ ఎంతో అంత సంపాదన ఉంటుంది. మరి దీన్నే ఉపయోగించుకొని మీరు సిస్టమ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సిస్టమ్ అంటే నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఫ్రాంచైజ్ అంటారు. వ్యక్తిగత ఫ్రాంచైజ్ అంటారు. దాన్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడే అర్థం కావాలని ఏమీ లేదు మిత్రులందరికీ కూడా. ఇప్పుడు నా యొక్క క్లాసులకి, ఫిజికల్ క్లాసులకి, ఆ ట్రైనింగ్ కి అట్లా వస్తూ ఉంటే, ఇప్పుడు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తక్కువ కనెక్ట్ అయిపోతుంది. అట్లా అందుకని పదే పదే వింటూ ఉండాలి. నాకు కూడా ఎమ్మటే వచ్చిందా చెప్పి చెప్పి చెప్తుంటే అర్థమవుతుంది. ప్రొడక్ట్ సెల్లింగ్ అండ్ సిస్టమ్. ఈ సెల్లింగ్ కింద ఇంకొక రౌండ్ గీచాను. అక్కడ హెల్త్ నీడ్ అని పెట్టాను. హెల్త్ నీడ్, హెల్త్ నీడ్. సిస్టమ్ దగ్గర దానికి ఇంకొక రౌండ్ గీచాను. అక్కడ ఇన్కమ్ నీడ్ అని పెట్టాను. ఇప్పుడు ఒకసారి మన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి నేను వైట్ బోర్డ్ ను ఉపయోగిస్తుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూద్దాం. మా శెట్టి మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పరమార్థం. ఇంతకుముందు అన్నారు యాసిడ్ కదా. స్టెప్ అనే గ్రూప్ లో నేను పెట్టిన పోస్ట్ ని తప్పనిసరి, అంటే నేను డౌన్లోడ్ చేసి పెట్టానులే, కానీ మీరు కూడా చూడండి. ఆ పెద్ద ఆవిడ ఇంత ఇన్స్పిరేషన్ ఇది చెప్పు. ఇంతకుముందు అన్నారు కదా సార్, సిస్టమ్ కోసం సెల్లింగ్, సిస్టమ్ కోసం సంపాదన అని. సో మార్క్స్ ర్యాంక్స్ కాదు, మనకు సిస్టమ్ ప్రకారమే గెలవాలి, సిస్టమ్ ప్రకారమే వెళ్ళాలి. ఆ, ఇప్పుడు ఈ రౌండ్స్ కి నేను ఏం చెప్పాను అది ఒకసారి దాంట్లోని పరమార్థం ఏంటి ఓకే సార్. చెప్పు. ఎస్ సార్. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ అండ్ సెల్లింగ్ అండ్ సిస్టమ్. సో మనకు సెల్లింగ్ అంటే ఆ ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది సిస్టమేటిక్ గా జరగాలి. అంటే మళ్ళీ కస్టమర్. ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడు సురేష్. ఇది నేను ఇట్లా రాసిన ఉద్దేశం ఏంటంటే, సెల్లింగ్ కి ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది, సిస్టమ్ కి ఉపయోగపడుతుంది. ఉపయోగించుకుంటే ఈ ప్రొడక్ట్ ని రెగ్యులర్ ధనాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవునా? ప్రస్తుతం సెల్లింగ్, రిటైల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సెల్లింగ్ అంటే ఎవరైతే హెల్త్ నీడ్ ఉంటుందో వాళ్ళకి. హెల్త్ నీడ్ వాళ్ళ వరకే ఆలోచించి వదిలేస్తానంటే ఓకే, ఈ లైన్ తోటి అట్లా కూడా చేసుకోవచ్చు. హెల్త్ నీడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇట్లా చేస్తే ఇంకొంచెం బాగా గుర్తుంటుందని సైన్స్ పిక్చర్ లాగా. సిస్టమ్ అని అంటే ఇన్కమ్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇన్కమ్ ఇన్కమ్ నీడ్. ఎవరికైతే ఇన్కమ్ నీడ్, నాకు ఒక ఉపాధి కావాలి, ఉపాధి అని రాసుకుంటే తెలుగు రాసుకునే వాళ్ళు ఉపాధి అని అంటే సంపాదించే మార్గం కావాలి అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓన్లీ సెల్లింగ్ అంటే హెల్త్ నీడ్ వాళ్ళ వల్ల. సిస్టమ్ ని కూడా బిల్డ్ చేసుకోవాలంటే ఇన్కమ్ నీడ్. దీని స్టెప్ 1 కి పోల్చు సురేష్. ఎస్ సార్. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సెల్లింగ్కి ఉపయోగపడుతుంది, అండ్ సెల్లింగ్కి ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది, సిస్టమ్కి ఉపయోగపడుతుంది. సో స్టెప్ 1గా చూసుకుంటే ఇక్కడ మనకు హెల్త్ నీడ్ ఒక 12 ఫ్యామిలీస్కి అవగాహన కల్పించడం, ఇన్కమ్ నీడ్ పరంగా ఒక 8 ఫ్యామిలీస్కి ఆదాయ అవకాశం. దానికి సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఇటువైపు ఏమో 8 మెంబర్స్ కి
ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎర్నింగ్ అంతేనా? ఆపర్చునిటీ. ఎస్ సార్. ఉమ్. ఇదండి. సో ఫస్ట్ నేను స్టార్ అవ్వాలి 250 అవ్వాలి అనే దానికంటే కూడా ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకొని దాన్ని సెల్ చేసుకుంటూ ఒకవైపు ఈ స్కిల్, ఒకవైపు ఈ స్కిల్. మన యొక్క కంపెనీకి ఏం కావాలి? ప్రపంచంలోకి నేను వెళ్ళాలి, ప్రతి పర్సన్ దగ్గరికి నేను రీచ్ అవ్వాలి. పెద్ద ఇది ఓకే కదా, ఇది ఒక ఐడియా చూసుకోండి. దాని యొక్క లక్ష్యం ఏంటంటే, నేను ఒక ఫ్రిడ్జ్ ఏం కోరుకుంటది? అందరి ఇళ్లలో నేను ఉండాలి. ఏసీ ఏం కోరుకుంటది? అందరి దగ్గరికి నేను రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు, దాని కాస్ట్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు నా యొక్క వాల్యూ తెలుసుకొని వాడాలి అని ఆ కంపెనీ యొక్క లక్ష్యం. మరి ఎవరు తీసుకెళ్తారంటే, ఆ జీతగాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ మేనేజర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఆ కమిషన్ తీసుకునే వాళ్ళు ఇట్లా ఉంటారు. ఒక ఆయన ఏమంటున్నాడంటే, నా జీవితం మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం కమిషన్ బేస్డ్ సెల్లింగ్ చేస్తా నేను అని. కమిషన్ బేస్డ్ సెల్లింగ్ చేస్తా, శాలరీ తీసుకొని సెల్లింగ్ చేయండి, కమిషన్ బేస్డ్ సెల్లింగ్ చేస్తాను. ఓకే, మీరు సెల్లింగ్ లో దిట్టలు అవ్వండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన యొక్క వీడియోస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో దిట్టలు అవ్వండి. మీరు ఒక మంచి సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళ కంపెనీని పైకి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లారంటే ఆ ప్రొడక్ట్ ని తయారు చేయడంలో, ఆ ప్రొడక్ట్ ని కనెక్ట్ చేయడంలో. ఒక చిన్న పుల్లారెడ్డి స్వీట్ హౌస్ తీసుకోండి. ఓకే, ఏదైనా సరే ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్ ని తయారు చేయడంలో, ఆ ప్రొడక్ట్ ని కనెక్ట్ చేయడం, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు తయారు చేయడంలో సూపర్ మన కంపెనీ, దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఇక కనెక్ట్ చేయడంలోనే మన పని ఉంది. అంతేనా సునీత గారు? కనెక్ట్ చేయడంలోనే ఉంది, అంతే. నువ్వు ఈ ప్రపంచానికి నన్ను కనుక కనెక్ట్ చేస్తే నేను ఏది ఇవ్వాలో అది ఇస్తాను. ఇగో హరిప్రసాద్కి ఏది ఇచ్చిందో సిస్టము, అదే సిస్టమ్ మీకు కూడా అందరికీ ఉంటది. ఆయన ఒక్కడే ప్రత్యేకమేం కాదు, ఎవరైనా ఒకటే. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఇక ప్రొడక్ట్ లోకి వెళ్దాం. అంటే సిస్టమ్ ని తయారు చేసుకునే వాళ్ళైనా అప్పటికప్పుడు సంపాదన కోసం అంటే మనకి ప్రొడక్ట్ అనేది చాలా ఉపయోగము. ఈ ప్రొడక్ట్ గురించి ఎంతగా తెలిస్తే అంత. ఆ పాయింట్స్ చెప్పే ముందు ఒక్కసారి అందులో సక్సెస్ కావాలంటే, సెల్లింగ్ లో సక్సెస్ కావాలంటే, ఈ సీనియర్ మాస్టర్ దాని మీద మాస్టరీ సంపాదించారు. కొన్ని మిలియన్ల వ్యూస్ ఇతను. చాలా వినండి. इस पूरी दुनिया में एक कमाल की दुनिया है और वो है सेल्स की दुनिया। साथियों, आज का वीडियो दुनिया के सबसे इंपॉर्टेंट टॉपिक पर है और वो है सेल्स, मेरे दिल के बेहद करीब। दुनिया में अगर सेल्स ना हो तो ये दुनिया रुक जाएगी। आज हर इंसान कुछ ना कुछ बेच रहा है। नौकरी वाले लोग अपना टाइम बेचते हैं और प्रोफेशनल्स अपना टैलेंट। आज 20 साल से ज्यादा हो गए सेल्स में, हजारों या शायद लाखों सेल्स वर्कशॉप कंडक्ट करी हैं। 150 से ज्यादा कॉर्पोरेट इवेंट्स कर चुका हूं। हिंदुस्तान की करीब करीब टॉप मोस्ट सभी कंपनीज के लिए प्रोग्राम किए हैं। आज उन्हीं 20 అంత కంపెనీలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ చెప్పే రెండు మాటలు చాలా ఇంపార్టెంట్, అది వినండి. తర్వాత చెప్పినటువంటి పాయింట్స్ ని మనకి కనెక్ట్ చేసుకొని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అదే రాసుకుంటే అయిపోతుంది. सालों का निचोड़ इस वीडियो में आपको दूंगा, दिल थाम के बैठिएगा। आज सबसे पहले समझते हैं कि सेल्स बोलते किसको हैं। सिंपल फॉर्मूला दूंगा आज आपको। दो चीजें बताना चाहता हूं। किसी भी प्रोडक्ट को बेचने के लिए सबसे ज्यादा इंपॉर्टेंट दो फैक्टर हैं। नंबर 1 प्रोडक्ट नॉलेज, नंबर 2 प्रोडक्ट कन्विक्शन। अगर ये दोनों की कंप्लीट जानकारी आपके पास है तो आप सेल्स में ఈ రెండు విషయాలు అంటే మీరు సక్సెస్ అవుతారు అని నేను చాలా సార్లు విన్నాను. మన ప్రొడక్ట్ మేనేజర్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ తను చెప్పినటువంటిది, ఇందులో అందరూ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి వస్తారు. ఈ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడము చాలా ఈజీ. వాళ్ళకి ఈ రెండు పాయింట్లే ఉండాలని చెప్పారు తను కూడా. కాకపోతే వేరే కోణంలో చెప్పారు. తను చెప్పింది ఏంటంటే, కన్విక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ కన్విక్షన్ అనే పదము నాకు పరిచయం అయింది, అంతకు ముందు వినలేదు.
అన్సర్ సార్ అన్నారు, ఈ కంపెనీకి మీరు ఎంత కన్విక్షన్ అయి ఉన్నారు అంటే మిమ్మల్ని దీనిని వేరు చేసే విధంగా ఉండకూడదు. అంతగాని మీరు అంత బిలీఫ్ అంత ట్రస్ట్ కానీ మీకుంటే ఇందులో మీరు సక్సెస్ అవుతారు అని అంటారు సార్. ఒక ముంబై విఓపికి సార్ గెస్ట్ గా వచ్చి అక్కడ షేరింగ్ చేస్తూ ఈ మాట చెప్పారు. అప్పుడు నేను విన్నాను కన్విక్షన్. సో నేను నా బంధువులని, నా యొక్క వాళ్ళని, నా యొక్క బంధాన్ని వేరువేరు కాదు, అలాగే అంత బంధమై ఉండాలి మీకు ఈ కంపెనీ. అట్లా ఉంటే మాత్రం ఇందులో సక్సెస్ అవుతారు. నా నా యొక్క అనేకమైనటువంటి బిజినెస్ల కంటే కూడా నాకు ఇండస్ వివాకి చాలా ఆ, అన్యోన్యమైనటువంటిది, ఒక పేగు బంధం లాంటిదని సార్ చెప్పుకొని వచ్చారు. ఓకే, అంటే మై లైఫ్ స్టార్టెడ్ విత్ వివా, విల్ బి ఎండ్ విత్ వివా అన్నారు. ఈ మాట సార్ అన్నది అంటే ఎంత, నా లైఫ్ రియల్ లైఫ్ ఈ కంపెనీతో స్టార్ట్ అయింది, ఈ కంపెనీతో ఎండ్ అవుతుంది అంటే చూడండి, అంత కన్విక్షన్. ప్రొడక్ట్ కి మీకు సంబంధించి ఎంత కన్విక్షన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక మనము తీసుకుంటున్నాము. ఇప్పుడు నేను తీసుకుంటాను, నా డైజెషన్ కి ఎట్లా హెల్ప్ అవుతుందో నాకు తెలుస్తుంది. ఓకే, నాకు ఏదైనా పెయిన్స్ ఉంటే ఎట్లా తగ్గుతుందో నాకు తెలిసిపోతూ ఉంటుంటది. ఉమ్, మనము బయటికే రిజల్ట్ కనపడాల్సిన అవసరం లేదు, మనం తీసుకుంటుంటే తెలిసిపోతుంటుంది దాని గురించి. ఓకే, సో మనము స్వయంగా దాన్ని గనక అనుభవిస్తే అప్పుడు మీరు చాలా సక్సెస్ అవుతారు అని మన యొక్క ప్రొడక్ట్ మేనేజర్ గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే నువ్వు దాన్ని ఎంత ఫీల్ అయ్యావు అనేది, ఆ కాఫీని కానీ ఐకేని కానీ పల్స్ ని నువ్వు ఎంత ఫీల్ అయ్యావు, అది ఎంత ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు అనేది ముఖ్యం. ఓకే, ఇక రెండవది దాని గురించి నువ్వు ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నావు అని. మరీ సీనియర్లు చెప్పినట్టు కాకపోయినా చాలా ఈజీగా, అంతే. అవునా? ఫలానా 5 ఎంత అనగానే తక్కువని గుర్తొచ్చింది అనుకోండి. ఓకే, అది ఈజీనెస్ అనమాట. ఓకే, సో అట్లా నీ ప్రొడక్ట్ గురించి నువ్వు ఎంత ఈజీగా అంటే ఎవరు చెప్పగలుగుతారు, ఎవరైతే బాగా వింటూ ఉంటారో వాళ్ళు చెప్పగలుగుతారు. దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, దీనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఈ ఆర్గానికి లాభం ఉంటుంది అని మీరు చాలా తేలికగా చెప్పారనమాట. తేలిక అంటే సింపుల్ గా. మనము ఏ షాప్కి ఎక్కువ వెళ్తాం, ఏ మొబైల్ షాప్కి వెళ్తాం, ఆ మొబైల్ గురించి దాని యొక్క కొత్తగా లాంచ్ అయిన వాటి గురించి ఎవరైతే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతేనా? ఒక శారీ గురించి వాళ్ళు చాలా బాగా దానికి దీనికి తేడాని, దీని వల్ల లాభాన్ని, ఆ, దీని యొక్క కాస్ట్ యొక్క మెరుగుదలని ఇవన్నీ చెప్పారనుకో, వాళ్ళని లైక్ చేస్తాం, అక్కడికి వెళ్తాం మనం బాగా. ఓకే, ఆ చెప్పే వ్యక్తి నచ్చాలి, చెప్పినది కూడా నచ్చాలి, ఈ రెండు ముఖ్యం. అప్పుడు మనం వెళ్తాం. సో మన సార్ ఏం చెప్పారంటే మీకు నెట్వర్క్ గురించి టెన్షన్ పడకండి, సిస్టమ్ గురించి టెన్షన్ పడకండి, ఈ రెండు ఉంటే చాలు అని. ఇప్పుడు ఈయన కూడా అదే అన్నాడు. ఈయన కూడా అదే అన్నాడు. కన్విక్షన్ ఎంత ఉంది, కనెక్షన్ ఎంత ఉంది మీకు, ఆ ప్రొడక్ట్ కి ఎంత కనెక్షన్ ఉంది, దాని గురించి మీకు ఎంత ఐడియా ఉంది. అదేదో 2 రోజుల్లో చదువుకుంటే వచ్చేది కాదు. మన అనుభవం ఆ యొక్క స్పీడ్ ని, ఆ యొక్క ఈజీనెస్ ని ఇస్తుంది. ఏమంటారు? అంతేనా? బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ ఈజీనెస్ వచ్చేస్తుంది, ఆ డ్రైవింగ్ లో ఈజీనెస్ వస్తుంది, ఆ చెప్పడంలో ఈజీనెస్ వస్తుంది. అందుకని పదే పదే నిన్న సార్ కూడా అన్నారు కదా, నేను ప్రోగ్రామ్స్ కి అంతకుముందు రాకపోయేవాడిని, ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నాను, నేనే చేస్తున్నాను. ఆ ఈజీనెస్ అనేది ముఖ్యం. అంత ఎఫెక్టివ్ గా చెప్తామా లేదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరి ఎఫెక్టివ్నెస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియోలో చూపించినటువంటి వ్యక్తి ఒకలా చెప్పాడు, నేను ఒకలా చెప్పాను. కనెక్ట్ అయిందా లేదా పాయింట్. ఒక వ్యక్తి అరుస్తూ చెప్పొచ్చు, ఒక వ్యక్తి స్మూత్ గా చెప్పొచ్చు. ఆ, చక్కటి మనం కనెక్ట్ అయ్యే విధంగా వివరంగా చెప్పామా లేదా అంటే. సో పాయింట్స్ లోకి వెళ్దాం. నెంబర్ 1 పాయింట్, వెల్నెస్ కోణంలో మన ప్రోడక్ట్ ని చూడాలి. వెల్నెస్ కోణంలో చూడాలి. నేను అసలు ఈ ప్రోడక్ట్ ని టేకప్ చేసిందే వెల్నెస్ కోణం, ఇల్నెస్ కోణంలో కాదు. ఇల్నెస్ కోణం అంటే అందరికి కొంచెము ఆ, ఎక్కువగా చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. అనారోగ్య కోణంలో చూస్తే, వ్యాధుల కోణంలో చూస్తే ఇల్నెస్ కోణం అన్నమాట. ఆరోగ్యం కోణంలో చూస్తే వెల్నెస్.
ఇమ్యూనిటీ కోణంలో చూస్తే అంటే శక్తి కోణంలో రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది కదా, ఆ కోణంలో చూస్తే వెల్నెస్. ఆ తట్టుకునే శక్తిని పెంచడానికి మన ప్రొడక్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మన కంపెనీ ఎందుకైనా మంచిదని ఒక డిస్క్లైమర్ తీస్తుంది. ఎందుకంటే మేము ఏ వ్యాధిని కానీ డిసీజ్ని కానీ దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేయలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఏ వ్యాధినో ఫలానా థైరాయిడ్నో, ఎక్కడైనా పల్స్ మీద థైరాయిడ్ అని రాసిందండి? ఉండదు. వీరంజనేయ గారు, పల్స్ మీద థైరాయిడ్ ఒక 1000 రోగాలు ఉన్నాయి. ఓ 1000 ఇంకెక్కువనే ఉన్నాయి. ఓకే, ఆ 10,000 లిస్ట్ దాని మీద ఉండదు. చర్మానికి మంచి చేస్తుంది, గ్లూకోజ్ని తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తుంది, గుండెకి మంచి చేస్తుంది, ఇంతే ఉంటది. కానీ గుండెకున్న 20 రోగాలని దాని మీద రాయదు. నోట్ దిస్ పాయింట్. గుండెకు మన ఆర్గాన్స్ కి ఉపయోగపడే ఆర్గానిక్ ప్రొడక్ట్లు ఇవి. ఓకే, ఈ ఆర్గానికి ఎలా హెల్ప్ అవుతున్నాయి వెల్నెస్ కోణంలో, ఇమ్యూనిటీ కోణంలో. ఇమ్యూనిటీ అంటే శక్తిని పెంచడం, తట్టుకునే శక్తి. మీకు ఉన్న ఇద్దరు ముగ్గురికి ఒకేసారి పలానా ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒకటి, సేమ్ టాబ్లెట్లు రాశాను, అందరికి ఒకేసారి ఏం తగ్గదు. కొంతమంది ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. ఆ జ్వరానికి, ఆ మోషన్స్ కి, ఆ దగ్గుకి ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. కొంతమంది ఇమ్యూనిటీ శక్తి ఎక్కువ ఉంది అనుకోండి, తొందరగా తగ్గిపోతుంది ఒక టాబ్లెట్ అట్లా. సో కానీ మెడిసిన్స్ మాత్రం తగ్గడానికి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. ఇది గుర్తు. శక్తిని పెంచడానికి అనే కోణంలోనే చూడాలి, అంతేగాని ఆ వాళ్ళకి ఇది ఇది ఒకటి. ఫస్ట్ వెల్నెస్ కోణంలో మనం ఈ ప్రోడక్ట్ ని తెలుసుకోవాలి బాగా. నా సక్సెస్ రేట్ ఏదైనా ఉంది అని అంటే కన్సిస్టెన్సీతో పాటు ప్రోడక్ట్ కి సంబంధించిన క్లారిటీ. మీరు దాన్ని బిలీవ్ చేయండి. వీడికి ఆయుర్వేద మీద కొంచెం ఐడియా ఉంది ఇతనికి. మరి సురేష్ గారు అంతే కదా వచ్చింది. సురేష్ గారు రావడమే కాదు, వాళ్ళ బ్రదర్ ఇద్దరు ప్రొడక్ట్ గురించి సార్ చెప్తున్నాడు అని అంటే సార్కి ఆల్రెడీ ఆయుర్వేదం మీద కొంచెం ఉంది. నేను యాక్చువల్లీ ఆయుర్వేదాన్ని నా లైఫ్ టైమ్ లో పెట్టుకుందాం అనుకున్నాను. అంతెందుకు, మన ఇప్పుడు శాంతి గారు వాళ్ళ మా ఎలాగ అనుకున్నారు, ఆయుర్వేదిక్ కోర్స్ చేస్తుంటేనే తను నా క్లాస్మేట్. మా ఇద్దరికి ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం. దాని మీద నేను జాబ్ చేస్తూనే నేర్చుకున్నాను, దాన్ని ఒక ప్రవృత్తిగా పెట్టుకుందామని. ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తే చాలా మంచిది అని మేము ఎంతో డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు భగవంతుడు ఆరోగ్య అవగాహనతో పాటు నువ్వు ఆర్థిక అవగాహన కూడా కల్పించాలని బాధ్యత చెప్పాడు. రెండు రెండు ఒక దగ్గర దొరకడం నేను చాలా అదృష్టవంతుని. సో ప్రొడక్ట్ ని వెల్నెస్ కోణంలోనే చూడండి. ఒకవేళ కేవలం రోగాలు తగ్గించడానికి అని పెట్టుంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకునేవాడిని కాదు అసలు. అది మన పని కాదు అసలు. మనము మన లోపల ఇమ్యూనిటీ పవర్, హెల్త్ కి సంబంధించి మనం తీసుకుంటాం. ఓకే, దానివల్ల మెడిసిన్స్ వాడకుండా ఉండైనా ఉంటుంది, ఒకవేళ వాడుతుంటే తగ్గునైనా తగ్గుతుంది. మన ఫుడ్ లో ఏ లవణాలు అంటే మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్లు, ఓకే, కార్బోహైడ్రేట్స్, కార్బోస్ కానీ ఇవన్నీ సమానంగా ఉండాలి. అన్ని సమానంగా ఉండాలి, ఎంత దేని నిష్పత్తిలో అది ఉండాలి. బట్ అన్నిటికంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటుంది. అందుకని గ్లూకోజ్ ఎక్కువ పెరిగిపోతుంది, తర్వాత మంచి ఫ్యాట్ తగ్గిపోతుంది, బ్యాడ్ ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తానికి అడ్డుపడుతుంది, రక్తం పలసగా ఉండాల్సింది చిక్కదనం పెరుగుతుంది, జరుగుతున్నాయి అన్నిటికీ. సో అది ఏదైతే పోషకాలు లేవో ఆ పోషకాలని అందిస్తుంది. ఓకే, ఆ పోషకాలని అందిస్తుంది. గణేష్ వచ్చాడు ఈరోజు. సో వెల్నెస్ కోణంలో, ఇమ్యూనిటీ కోణంలో అర్థం చేసుకోవాలి. ఇది మీరు మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు 2:30కి ఎగ్జిక్యూటివ్లు అందరూ ఈ కోణంలోనే చెప్తూ ఉంటారు. అట్లా వినాలన్నమాట, ఆ కోణంలోనే వినాలి. ఓకే, ఇక రెండోది, బాడీలో కావచ్చు,
ఆర్గాన్స్ అంటే అవయవాల్లో కావచ్చు, బ్లడ్ లో కావచ్చు, ఉన్న విషాలని, చెడు బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది. ఇది రెండవది. దాని పని అది క్లీన్ చేయడం దాని పని. మరి నాకు ఏమి ఇప్పుడు ప్రాబ్లం లేదుగా, నేను ఎందుకు వాడాలంటే, సార్ మీరు ఒక 3 నెలలు వాడారంటే, కనీసం ఒక 4 పల్స్ వాడారంటే, ముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే క్లెన్జింగ్ అవ్వలేదో అది అవుతుంది. క్లీన్ చేసే ఫుడ్ని మనం తీసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది? ఏజింగ్ పెరిగిపోతుంది. హార్ట్ ఏజ్ తొందరగా పెరిగిపోతుంది. కిడ్నీల ఏజ్ తొందరగా పెరిగిపోతుంది. ఓకే, ఏజ్ అనేది తొందరగా పెడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, క్లీన్ చేస్తుంది. మీకు మనం బైక్లు, కార్లు వచ్చాయి కాబట్టి సర్వీసింగ్ చేస్తుంది అనే పదం అయితే ఈజీగా అర్థం, అంతే కదా. సర్వీసింగ్ చేస్తుంది అని అంటే ఈజీగా అర్థం. మీరు ముందు మీకు ఏ ప్రాబ్లం లేకున్నా లోపల ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది కాలుష్యం వల్ల. ఓకే, అప్పుడప్పుడు కడుపు మంట వస్తుందంటే వస్తుంది. ఎక్కువగా జ్వరాలు వస్తున్నాయా, దగ్గులు ఇవి వస్తున్నాయా అని అంటే అవునంటే మరి అదే, మరి లోపల వాతావరణం చెడిపోతుందని. ఆ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మీరు ముందు దీన్ని ఒక 1 మంత్ లేకుంటే 2 మంత్స్ వాడండి. దీని గురించి ఐడియా ఉంచుకోండి. ఎప్పుడైనా ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్, లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఓవర్ పెయిన్ కానీ, ఓవర్ బ్లీడింగ్ కానీ, అసలు రక్తహీనతే ఉంది వాళ్ళకి అనుకుంటే మర్చిపోకండి నా దగ్గర కేర్ ఉంది. కెమికల్ సొల్యూషన్ అనుకుంటూ మెడికల్ షాప్లకు వెళ్ళకండి. న్యాచురల్ సొల్యూషన్ ఉంది. ఒక 3 నెలలు కానీ రిజల్ట్ కావాలంటే ముందు రిపోర్ట్ పట్టుకోండి, వాడండి, తర్వాత రిపోర్ట్ పట్టుకోండి, మీరే చూసుకోండి. దీనివల్ల మీకు ఒక 20,000 ఖర్చు అవుతాయి. లక్షలు లక్షలు పెడుతున్నారు అక్కడ. దీన్ని మా R&Dని నమ్మండి, మా సైంటిస్టులను నమ్మండి. దాని మీద ఒక 20,000 మీరు చూడండి, మీకు రిపోర్ట్ మంచిగా అనిపిస్తే వాడండి. ఇది ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, కనెక్షన్. సరేనా? ఇది చేయాలి. చూడండి, మూడవది, వాడే మెడిసిన్స్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. తరచుగా వాడే అవసరాన్ని తగ్గిస్తుంది. ఎన్నో కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్ల గురించి టీవీల్లో చెప్పి 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 కనెక్ట్ చేసేసారు. అవునా? మరి అట్లాగా చెబుతున్న టీవీలకి, అందులో వస్తున్న సెలబ్రిటీలకి, హీరోలకి వాళ్ళ మంత్లీ ఆదాయం, వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది రెమ్యునరేషన్. ఇక్కడ కూడా చెప్పేటువంటి మౌత్ కి, ఆ మౌత్ పబ్లిసిటీకి ఎవ్రీ వీక్ కమిషన్ వస్తుంది. చెప్పడం వల్లనే. చెప్పడం వల్లనే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ప్రొడక్ట్ మేనేజర్ గారు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ లో తమిళనాడులో ఉన్నటువంటి 1200 అవుట్లెట్స్ ఉన్నటువంటి, అన్ని కౌంటర్లు ఉన్నటువంటి ఒక కంపెనీ మన కాఫీని ఇమ్మని అడిగిందంట. ఈ కాఫీని మా అవుట్లెట్లలో పెట్టుకుంటాము ఇమ్మని అంటే, లేదు ఇది ఓన్లీ ఫర్ వివైటీస్ డైరెక్ట్ సెల్లర్స్ అని మన కంపెనీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అది వాళ్ళకి. సరే, తర్వాత నాలుగవ పాయింట్, కనీసము 120 days డైట్ ప్లాన్ తోటి రిపోర్టు వాడి చెక్ చేసుకోవచ్చు. లోపల గ్లూకోజ్ లెవెల్ ఏమైనా చేంజ్ వస్తుందా, అట్లా ఒకేసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చుతుంటేనే వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం. చెక్ చేసుకోవచ్చు. ఏది మాకు హెల్త్ ఇప్పుడు ఆల్రెడీ పాడైంది అని అన్న వాళ్ళకి రిపోర్ట్. లేదు నాకేం హెల్త్ ప్రాబ్లం లేదు అని అనుకుంటే, ఇప్పుడు నేనేం హెల్త్ ప్రాబ్లం లేను, అయినప్పటికీ కాఫీ ఇష్టం కాబట్టి, ప్లస్ అందులో ఆయుర్వేదిక్ అన్నాడు కాబట్టి అది నేను తీసుకున్నాను. ఫ్యూచర్లో నా యొక్క పిల్లలకి అది రెగ్యులర్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పల్స్ తీసుకుంటే ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్లకుండా ఇమ్యూనిటీ పవర్ ఉంటే, డైజెషన్ సిస్టమ్ బాగుండాలి, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, దాని గురించి వివరంగా విని అది తీసుకున్నాను. ఇంకా అప్పుడు R&D గురించి, దాని గురించి ఇంత డెప్త్గా నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు బోల్డ్ అనే టెస్టిమోనీలు ఉన్నాయి, బోల్డ్ అనే టెస్టిమోనీలు. ఓకే,
వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాతనే అది అంత హెల్ప్ అవుతుందంటే రాకుండా ఎంత చేస్తుంది, అంతేనా? అంత పెద్ద బ్యాక్టీరియాల మీదే అంత ఫైట్ చేసిందంటే చిన్న చిన్నవి ఎంత ఈజీ అది దానికి, అది మనం గ్రహించాలి. నాలుగో పాయింట్ కూడా చెప్పాను. ఐదో పాయింట్, ప్రొడక్ట్ లో వాడిన పదార్థాల గురించి మనం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ లో వాడిన పదార్థం నాకు తెలియదండి మా సార్ చెప్తారు అనొద్దు, కొంచెమైనా. లేదా సార్ చెప్పిన తర్వాత, మేడం గారు చెప్పిన తర్వాత అయినా సరే మన మన నోట్లోంచి కూడా కొంచెం దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వస్తే అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, ఆ కస్టమర్ కాబోయే వాళ్ళు. ప్రోడక్ట్ లో ఇంక మొత్తం మా వాళ్ళే చూసుకుంటారులే, నాకు జస్ట్ ఐడియాలు వస్తే అట్లా కాదు. అది ఎప్పటికీ అవ్వదు, ఫెయిల్ అవుతూ ఉంటాం. అరే నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, మరి వాళ్ళకి ఎందుకు సక్సెస్ అవుతున్నారనే ఆ డౌట్ క్లియర్ కాదు ఎప్పటికీ. ప్రొడక్ట్ లో వాడిన పదార్థాలు, వాటి వలన దేనికి లాభము, దానివల్ల శతావరి అని ఉంది. శతావరి అని అసలు మీరు లేడీస్ అయితే ఆ శతావరి గురించి చెప్పే అసలు మీరు రోజుకి కూడా 1000 రూపాయలు 2000 అయినా సంపాదించవచ్చు. మీకు అంటే మీరు ఓన్ సిస్టమ్ ఉండాలి, దాన్ని షేర్ చేస్తూ అవతల వ్యక్తికి ప్రజెంటేషన్ చేయాలి. అలా చేస్తే మీరు కనీసం రోజుకి 500 కూడా లేకుండా 10,000 తోటి ఉద్యోగాలు సంవత్సరాలు. ఎందుకంటే అది మారిపోయింది, కాలం మారిపోయింది. అక్షరాస్యత విప్లవం కాదు, ఆర్థిక విప్లవం కూడా వచ్చింది టెక్నాలజీ తోటి. తయారు చేసిన రీసెర్చ్ సైంటిస్టులు బయో యాక్టివ్స్ జపాన్, అంటే దాన్ని తయారు చేసినటువంటి బయో యాక్టివ్స్ జపాన్ గురించి ఒక ఐడియా ఉంటారు, కొంచెం ఐడియా. మీకు 4-5 స్టార్లు వచ్చారనుకోండి, ఈ ఎడ్యుకేషన్ ఇప్పించాలి మీరు ఫస్ట్. ఏదో ఒక రోజు కుదిరించు, లేదా సెలబ్రేషన్లో కూర్చొని సరే ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ వచ్చినాయా లేదా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్స్ అన్ని, ప్రొడక్ట్ లో వాడిన పదార్థాలు, వాటి వల్ల దేనికి లాభాలు, తయారు చేసిన రీసెర్చ్ సైంటిస్టులు అంటే బయోయాక్టివ్స్ జపాన్ R&D అనమాట. రమాదేవి గారు, మీకు ఒక 4 కస్టమర్లు వచ్చారు, లేకపోతే 4 లాగిన్స్ వచ్చినాయి. వాళ్ళని ఎప్పుడో ఒకసారి కూర్చోబెట్టి, లేదా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చున్నప్పుడు జూమ్ లోకి తీసుకొచ్చి మీరు కోటం గారితో సరే ఈ పాయింట్స్ అన్ని కవర్ అయ్యేటట్టు ఒక చిన్న సెషన్ చెప్పండి, 1 అవర్ అని అంటే అది ఇక మీ బిజినెస్ స్కూల్ మీరు స్టార్ట్ చేసుకున్నట్టు. ఓకే, అట్లా ఎవ్వరు మీకు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ మీ సంస్థను మీరు పెంపొందించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అడ్డంకి ఏం లేదు. ఇట్లా ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు పెట్టి ఎడ్యుకేషన్ చేసి నీ టీం స్పీడ్ తీసుకెళ్ళని ఎవరైనా చెప్పారా? నాకు ఏం చెప్పలేదు. నాకు నేనే అవగాహన తీసుకొచ్చుకుంటున్నాను, నేనే ఇస్తున్నాను. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నారు, రైట్, గుడ్. అట్లా మన సంపదను మనమే సృష్టించవచ్చు. 6th పాయింట్, ఇవి న్యాచురల్ ప్లస్ ఆర్గానిక్ అని మనం తెలుసుకోవాలి. ఇవి న్యాచురల్ అండ్ ఆర్గానిక్. ఇవి ఆర్గానిక్ అంటే ఎటువంటి రసాయనాలు వాడలేదు. న్యాచురల్. దీని తర్వాత 7వ పాయింట్, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ గురించి తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలిసిన అవునా సార్ ఆయుష్ ప్రీమియం ఏంటి సార్ అని అనకూడదు. వెంటనే రాసుకొని, సరే నాకు తెలియకపోయినా నేను ర్యాంక్ వచ్చింది కానీ నా వాళ్ళకి తెలియకపోతే ఎట్లా అని అనుకోవాలి. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ గురించి. ఓకే, ఆయుష్ మన అన్ని ప్రోడక్ట్లు ఆయుష్ సర్టిఫికేట్, కొన్ని ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రీమియం అంటే వాటిని విదేశాలకు కూడా అమ్ముకోవచ్చు మీరు అని. ఆయుష్ అంటే ఓన్లీ దేశంలో సంబంధించి. ఓకేనా ఖలీల్ బాషా గారు? ప్రీమియం అని ఉందంటే మీరు ఇక ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీరు అమ్మొచ్చు. జర్మనీలో అమ్మొచ్చు, రష్యాలో అమ్మొచ్చు, ఇజ్రాయెల్ పంపొచ్చు, దుబాయ్లో అమ్మొచ్చు,
ఎందుకంటే వాటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అమెరికాకి రావాలంటే ఈజీ ఏం కాదు, చాలా రెస్ట్రిక్షన్ సర్టిఫికేట్లు కావాలి. అటువంటి అర్హత ఈ ప్రొడక్ట్ ఉంది అని ఆయుష్ ప్రీమియం అన్నమాట. ఓకేనా, ఇది ఆయుష్ అది తెలుసుకోవాలి. నేను ఆయుష్ ప్రీమియం గురించి తెలుసుకోవాలి అని. చూడండి ఇక్కడ మనకి కేవలము ఇలా తెలుసుకొని తెలియజెప్తేనే డబ్బులు, ఇక మిగతా ఏ కష్టమూ లేదు. ఆ సీక్రెట్ మీరు పట్టాలి. ఆ తర్వాత ఆలివ్ లైఫ్ సైన్సెస్ గురించి తెలుసుకోవాలి. ఆలివ్ లైఫ్ సైన్సెస్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక దగ్గర రాసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఎందుకు దీన్ని అంతటిని ఒక దగ్గర పెట్టానంటే, కరెక్ట్ టైంకి అన్ని గుర్తురావు మనకి. ఏ చిన్న చెప్పినా పని అయిపోతుంది. కానీ అన్ని కోణాలు చెబితే ఆ యొక్క కస్టమర్ కావచ్చు నచ్చి పార్ట్నర్ అవుతాడు, లేదా ఆ పార్ట్నరు 4 ప్యాసివ్ స్టెప్లే పూర్తి చేయొచ్చు. ఎందుకు చేయలేరు? అందరు చేస్తారు. అందరి దగ్గర నేమ్ లిస్ట్ ఉంది. తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఇప్పుడు చాలా కష్టమైనటువంటివే చేస్తున్నాం మనం. ఆ ఉద్యోగం చేయడం పెద్ద కష్టము, అన్ని రోజులు తిరగడం కష్టము, అదే పెద్ద కష్టాలు అన్ని. ఇది చాలా ఈజీ. అనుకుంటూ ఉంటాం బోగస్ సార్ని, ఎంత సింపుల్ సార్ ఇది, అసలుకి ఎంత సింపుల్ ఉంటే చాలు. అసలు సింపుల్ అన్నమాట, మనమే కాంప్లెక్స్ చేసుకుంటూ ఉంటాం. సరే, కాకపోతే ఎక్కువ సమయం ఇవ్వడానికి కుదరదు. ఇందాక ఆయన చెప్పాడు కదా, అవ్వాలంటే అవ్వాలి అంతే, అటువంటిది ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని మధ్యలో ఎమోషన్స్ కూడా ఎడ్యుకేషన్ ని అడ్డు చేస్తుంటాయి, కొన్ని ఎమోషన్లు. సరేలేండి, ఆలివ్ లైఫ్ సైన్సెస్ గురించి తెలుసుకోవాలి. తర్వాత 9వది న్యూట్రాస్యూటికల్ అనే పదాన్ని పరిచయం చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ పెట్టాలి, కానీ తర్వాత గుర్తొచ్చింది. చూడండి, యాక్చువల్లీ ఇది ఫస్ట్ పాయింట్. ఇది పోషక ఔషధాల గురించి. అంటే అందరి దగ్గర ఫలానా అలోవెరా జ్యూస్ లో కావచ్చు, వేరే వేరే కంపెనీల్లో ఉన్నటువంటి వాటిలో పోషకాలు ఉంటాయి. మన బాడీకి కావాల్సిన పోషకాలు, మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవి ఉంటాయి. కానీ న్యాచురల్ గా చికిత్స చేసేటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట న్యూట్రాస్యూటికల్లో. ఒక R&D బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సైంటిస్టులు ఉంటారు, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఓకే, చాలా మంది రీసెర్చ్ చేస్తారు. ఇది గుడ్డకి హెల్ప్ అవుతుందా లేదా, బ్లడ్ కి హెల్ప్ అవుతుందా లేదా, గ్లూకోజ్ తగ్గిస్తుందా లేదా, ఇవన్నీ ఉంటేనే మనకు పేటెంట్ నెంబర్ ఇస్తారు, పర్మిషన్ నెంబర్. ఓకే, పేటెంట్ నెంబర్ గురించి చెప్పాలి, అది కూడా రాసుకోండి. పేటెంట్ నెంబర్, పర్మిషన్ నెంబర్ అన్నమాట పేటెంట్ నెంబర్ అంటే. అంటే ఈ ప్రొడక్ట్ గురించి ఈ కంపెనీ ఏది చెబుతుందో అది రైట్. అందుకే స్లైడ్స్ లో ఉన్నదే చెప్పాలి మనం. ఇది హార్ట్ కి హెల్ప్ అవుతుంది అని పల్స్ పక్కన హార్ట్ ఉంటుందిగా, ఇట్లా అంటే రక్తాన్ని శుభ్రం చేసి ఏదైతే ఇట్లా పంపింగ్ చేస్తుందో ఈ హార్ట్ తాజాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దాని కండరాలకి, ఇప్పుడు దాని చుట్టూ గ్లూకోజ్ అనేది ఏర్పడింది అనుకోండి, చక్కెర మొత్తము ఏం చేస్తుంది, హార్ట్ చుట్టూ కండరాలను తినేస్తూ ఉంటుంది, సిలిం పట్టినట్టు అయిపోతుంది. దాని పనితనం తగ్గిపోతుంది. ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా. షాకప్స్ అనేది, షాకప్స్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, వెన్నునొప్పి వస్తుంది. ఎప్పుడు కూడా చాలా తాజాగా గుండె కండరాలు మంచిగా ఉండాలి. ఈ పని చేస్తుంది పల్స్. ఓకే, ఆ బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు అంత ఉంది మరి పల్స్ గురించి చెప్పినప్పుడు అది పాయింట్. ఓకే, పోషక ఔషధాల గురించి తెలుసుకోవాలి. చికిత్స చేసే గుణం వేరే కంపెనీలో ఎలా ఉంటుందంటే, కీళ్ళ నొప్పులకి ఒకటి ఉంటుంది, కడుపు నొప్పికి ఒకటి ఉంటుంది, అన్ని వ్యాధుల పరంగా తయారు చేసి ఒక 100 మన ముందు పెడతారు. ఆ మెడిసిన్సే మింగలేకపోతున్నాను ఆయన అంటే ఇదంతే. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాదు. బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల, మీరు ఎప్పుడైనా సరళ మేడం వీడియో చూసారా? ఒక 10 చెప్తుంది మేడం.
ఈ 10 చెప్పి ఈ అన్నిటికి ఈ గ్లూకోజ్ని తగ్గించుకుంటే చాలు అంటది. మీరు చివరి వరకు విన్నారో లేదో అంటది. అంటే ఈ 10కి 10 మెడిసిన్లు కాదు నాయన, గ్లూకోజ్ తగ్గించి కాఫీ చాలు అని అర్థం. మీరు అందుకే ఓపిక్గా అవతల వ్యక్తికి ఒక అవగాహన, అన్ని అనారోగ్యాలకి మూలమేందో అవగాహన మా సారు మా మేడం కలిగిస్తారు, వినండి, తెలుసుకోండి. ఆ తర్వాత తీసుకోకపోవడం అన్ని. కాకపోతే ఎందుకంటే ప్రపంచం కూడా ప్రొడక్ట్ల విషయంలో బోల్డ్ అని ప్రొడక్ట్లు మార్కెట్లోకి రావడం, కాంపిటీషన్ ఇది. ఓకే, ఇంకోటి తర్వాత ప్రస్తుత ఆహార నియమాలు, డైట్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి. 10వ పాయింట్, ప్రస్తుత ఆహార నియమాలు, డైట్ ప్లాన్. ఇదైతే మహా ఇంపార్టెంట్. నేను ఒక సూచన చేస్తాను మీకు, ఇది వినండి. ఎవరికైనా సరే తట్టుకోలేని పెయిన్, అనారోగ్యం ఉంది ఇప్పుడు అని అంటే, అది ఏదైనా ప్రాబ్లం కావచ్చు, నిద్దట్లో బాడీ తన్ని తాను బాగు చేసుకుంటుంది. అసలైన మెకానిజం ఎక్కడ జరుగుతుంది అంటే నిద్రలో జరుగుతుంది. నిద్రలో బాడీ తన్ను తాను బాగా క్లీన్ చేసుకుంటుంది. ఓకే, ఇది జరిగేది. ఆ నిద్రపోయే సమయం ముందు మనం ఏం తింటున్నాం అనేది ముఖ్యం. ఇది ఏ ప్రాబ్లం లేకపోతే లైట్. కానీ నాకు తరచుగా వేడవుతుంది, బరువు పెరుగుతున్నాను, శ్లేష్మం పెరుగుతుంది, దగ్గు అంటే దగ్గు వస్తుంది, లంగ్స్ లో నిమ్మ వస్తుంది, బాగా వేడవుతుంది, బరువు పెరుగుతున్నాను, ఇలాంటివి, కీళ్ళ నొప్పులు, వాతాలు పట్టేస్తున్నాయి, ఇలాంటివి ఏమైనా సరే ఉంటే, గ్యాస్ పెయిన్ ఇలాంటివి ఉంటే, ఈవినింగ్ చాలా కారము తాలింపు లేనటువంటి, చట్నీలు మసాలాలు లేనటువంటి కూరలు కాకుండా సాఫ్ట్ ఫుడ్ తీసుకొని మీరు పడుకుంటే, అప్పుడు ఇంత పల్స్ కేర్ తాగి పడుకుంటే అది అప్పుడు హీల్ అవుతుంది బాడీ, చాలా బాగా హీల్ అవుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఒక 40 రోజులు పెట్టుకొని సంకల్ప బలంతో నాలిక రుచికి పడిపోకుండా, ఆ జిహ్వ చాపల్యానికి లొంగకుండా స్ట్రిక్ట్ గా ఓన్లీ 10కి 1కి మాత్రమే టేస్టీ ఫుడ్. ఇక ఆ తర్వాత సాయంత్రం అవుతుంది అంటే ఇంకేం లేదు, ఓన్లీ క్లీనింగ్ ఫుడ్, గాడ్ ఫుడ్. గాడ్ ఫుడ్ అంటే ఏంటి? దేవుడి దగ్గర పెట్టేటువంటి ఫుడ్. ఫలాలు పెడతాము, కొంచెం స్వీట్ పెడతాము, అంతే కదా. బిర్యానీ అయితే నేనైతే చూడలేదు. బిర్యానీ ఎంత పెద్ద కాస్ట్లీ దేవుడికైనా బిర్యానీ అయితే పెట్టాం. ఓకే, చక్కటి పండ్లు, పాలు, స్వీట్, మధురంగా అయినవి పెడతాం, తేనె, ఇట్లాంటివి. వాటిని మనం ఈవినింగ్ తీసుకోవాలి, లెమన్ తోటి కూడా. రైట్, ఈ డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ టైంలో ఈవినింగ్ తీసుకొని గనక మీరు పడుకుంటే చక్కగా హీల్ అవుతుంది. అంత కేర్ కానీ అంత అంటే 30 ml అవసరమైతే, ఏం లేదు, కొంత ఎంఎల్ తక్కువ ఎక్కువైనా పర్లేదు. సరే ఒక చుక్క ఎక్కువైతే ఏమన్నా అవుతుంది నాయన, 30 ml అన్నదంటే 30 ml సరిపోద్ది అని, ఇంకెక్కువ అవసరం లేదు అని అర్థం. ఇంకో చుక్క ఎక్కువైతే ఏమన్నా అవుతుందా సార్ అనే కదా, మొత్తం తాగినా ఏం కాదు, బాటిల్ తాగి అయితే విరేచనాలు అంటే వేస్టేజ్ అంటే పోతుంది అంతే. అందులో ఏమాత్రం భయపడేది ఉన్నా కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ రాదు. ఏ మాత్రం భయపడేది ఉన్నా సరే న్యాచురల్ అనేటువంటి బిరుదు రాదు, దానికి ఆ పేటెంట్ నెంబర్ రాదు. అది మనం ఈ క్లారిటీ అవసరమే లేదా? దీన్నే ట్రస్ట్ అంటాం, దీన్నే ట్రస్ట్. ఓకే, అసలు నువ్వు వెళ్ళి చూసి వచ్చావా న్యాచురల్ అని అంటే, ఇక అందరు చూడడానికి వెళ్తే గవర్నమెంట్ చూపించలేదు కాబట్టి దీనికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఇప్పుడు నేను డిగ్రీ చదివానా లేదా అనేది నేను చూపించామంటే నేనేం వీడియో తీయలేదు, తెలియదు, ఆ హాజరు పట్టికి కూడా ఏడుందో, సర్టిఫికేట్ చూపిస్తే తెలుస్తుంది చదివినో లేదు, అంతే. ఇది కూడా సరేనా. సో ఆహార నియమాలు అనేది నేను ఒక సూచన కూడా చేశాను. నేను ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఈవినింగ్ ఫుడ్ని అది చాలా క్లీన్ చేసుకుంటుంది, అది కేర్ తీసుకోండి, అంటే మీరు సెల్ఫ్ కేరింగ్. తర్వాతది
ఆల్వేస్ సెల్ రిలవెంట్ ప్రొడక్ట్. అవసరమైన ప్రొడక్ట్ నే మనం సెల్ చేస్తాం. అవసరమైనటువంటి ప్రొడక్ట్ ఆల్వేస్ సెల్. ఓకే, అంటే మన దగ్గర ప్రొడక్ట్ ఉందని ఏదో ఒక ప్రొడక్ట్ ఇవ్వట్లే. ఆ, నేను సంపాదించుకోవడానికి ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి కాబట్టి నేను మా కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసింది, ఇక మీరు ఏదో ఒకటి కొనుక్కోండి, నాకు దాని ద్వారా ఏదో ఒక డబ్బులు రావాలి, ఎంతో అంత. అలా కాదు, చాలా అవసరమైంది, ప్రాణప్రదమైంది, ఇది లేకపోతే మీకు ఇబ్బంది అనేటువంటి అవసరం కంటే ప్రాణప్రదమైంది ఇస్తున్నాం. ఓకే, అర్థమైందా? ఇది సెల్లింగ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం. మనం చాలా రిలవెంట్, వాళ్ళకి చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం. మీరు సక్సెస్ అవ్వడానికి ఇది తెలుసుకోవాలి. మనం చెప్పేటప్పుడు వాళ్ళకి ఇది ఎంత వాల్యుబుల్ అనేటువంటిది, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి, మీరు ఎంత ఎమోషనల్ గా దాన్ని కనెక్ట్ అయ్యారనేది ఇంపార్టెంట్. అసలు సెల్లింగ్ అంటేనే మీ ఇష్టాన్ని వాళ్ళకి కనెక్ట్ చేయడం. నేను పలానా కుబేర సినిమా చూశాను, నువ్వు చూడు అని చెప్పేటప్పుడు నేను ఎంత ఎగ్జైట్ తో చెప్తాను, ఎంత ఎగ్జైట్మెంట్ తో చెప్తాను, ఎంత బాగుందంటే సినిమా, ఇక అతను ఖచ్చితంగా చూసే విధంగానే చెప్తాను కదా, అంత ఎగ్జైట్మెంట్. ఇంత మంచి ప్రోడక్ట్ దొరికినప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, మీరు కూడా అబ్బా వండర్ఫుల్ ప్రొడక్ట్ నాకు దొరికిందనే ఎగ్జైట్మెంట్, అంత ఇంట్రెస్ట్ మీకు ఉందా లేదా, అంత ఎమోషన్. ఓకే సునీత మేడం, నేను నా యొక్క వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ నేను చెప్తున్నాను అనేటువంటిది ఉందా, లేకపోతే వాళ్ళు తీసుకుంటారో లేదో అనే భయమే ఉందా, వాళ్ళు కనెక్ట్ అవుతారా లేదో అనే భయము టెన్షనే ఉందా, లేకపోతే ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని, నేను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దాన్ని, చాలా గొప్పదైన ప్రోడక్ట్ ని నేను చెప్తున్నాను అనేటువంటి ఆ ఉత్సాహం మనలో ఉండాలి. ఏమంటారు, కరెక్టేనా? ఇది ముఖ్యం. దాని గురించి నేను చెప్పడమే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు తెలుసుకుంటే చాలా, అది మీరు అది తెలుసుకుంటున్నారు, నాకు అది జాలిగా, మీ పిల్లలకి ఇది ఎంతో అవసరం అని. ఈ యొక్క ఎమోషన్ ని ట్రాన్స్ఫర్ చేయడమే సెల్లింగ్ అని ఇతను అదే చెప్తున్నాడు. కరెక్టే అది, ఎందుకంటే మనం ఏదైనా సినిమా గురించి కానీ ఏదైనా నచ్చిన విషయాన్ని చెప్పడం అలాగే చెప్తాం. ఇతను ఏమంటాడంటే, మీరు గనక దాన్ని పూర్తిగా బిలీవ్ చేయకుండా పైపైన చెప్పడం రైట్ కాదు అని అంటాడు. मैच्योर कर सकते हैं प्रोडक्ट नॉलेज. If you are running a business where you are the one who's managing operations, sales, प्लस प्रोडक्ट कन्विक्शन इज इक्वल टू सेल्स. साथियों, जो माल आप बेचना चाहते हैं या बेचने जा रहे हैं बाजार के अंदर, आपको उस माल की नॉलेज कितनी है, उस प्रोडक्ट की नॉलेज कितनी है, और उस प्रोडक्ट में आपका पर्सनल कितना कन्विक्शन है. अगर ये दोनों चीजों का कॉम्बिनेशन है तो आप दुनिया में कोई भी प्रोडक्ट बेच सकते हैं. सेलिंग किसको बोलते हैं, मैं बताता हूं. सेलिंग इज नथिंग, कुछ नहीं है सेलिंग बट ट्रांसफर ऑफ एंथुजियाज्म फ्रॉम द सेलर टू द बायर. आप में जो एनर्जी है, जो आप में एक्साइटमेंट है, जो उत्साह है, आप बायर को ट्रांसफर कर पा रहे हैं या नहीं. अगर आप कर सकते हैं, आप सेल्स कर सकते हैं. अगर आप वो एंथुजियाज्म ट्रांसफर ना कर सके, आप जिंदगी में कभी सेल्समैन नहीं बन सकते. ఇంతేనా? ఇది ఇంకా బాగా, నాకంటే ఇంకా బాగా చెప్పాడు, రైట్? సో మనం అసలు ముందు మనకుందా వండర్ఫుల్ ప్రొడక్ట్ దొరికింది, ఒక బిజినెస్ మ్యాన్ కావాల్సిందే ప్రొడక్ట్. ఆ కథ వినగానే వాళ్ళకి వెంటనే పెట్టుబడి పెట్టాలనిపించింది. అబ్బాయి ఈ కథను మాత్రం అనుకున్నది అనుకున్నట్టు తెచ్చిస్తే ఇది కోట్లను సృష్టిస్తుంది. సో మనకు కూడా ఆ ప్రొడక్ట్ ని విన్నప్పుడు మనకు అటువంటి భావన మనకి కలగాలి. ఓకే, ఈ మూడు అతనికి మనం ఫస్ట్, ఇది ఇమ్యూనిటీని పెంచేది, శక్తిని ఇంప్రూవ్ చేసేది. ఓకే, ఇంకొకటి ఇది బాడీని శుద్ధి చేసేది. శక్తి, శుద్ధి, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బాడీని ఆర్గాన్స్ ని క్లీన్ చేస్తుంది. ఓకే, పటుత్వాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ప్రోటీన్ ని విడుదల చేస్తుంది అనుకోండి, మనకు ఉండాల్సిన ప్రోటీన్ కూడా ఉంచకుండా
ఏది కిడ్నీ. యూరిన్కి వెళ్ళినప్పుడు ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంటుంది. ఒక 40 ఎబో నుంచి ఈ బాధలు ఎక్కువ అయిపోతుంది. ఆ కిడ్నీ పటుత్వాన్ని పెంచుతుంది కాఫీ, ఆ పల్స్, ఆ ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకుండా. అది శక్తి అనమాట, పటుత్వాన్ని పెంచుతాం. ఇందాక ఈ యొక్క లబ్డబ్ అనేటువంటి శక్తి ఎట్లనో ఇది కూడా అట్లా. ఓకే, ఇది. సో ఇవి వినగా వినగా మనకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఆరోగ్యం మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, వీడియోస్ చూస్తూ ఉండాలి. ముఖ్యంగా అయితే మంతెన గారి వీడియోస్ ని మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా చాలా ఎంజాయ్ చేయండి. ఆయన హెల్త్ గురించి బాగా చెప్తుంది. ఆయన చెప్పేటువంటి బెనిఫిట్స్ అన్ని మన ప్రొడక్ట్లు ఇస్తాయి. ఓకే, సరే. ఆయన న్యాచురల్ గా కొన్ని వాడమని అవి చెప్తారు. అది కొంచెం ప్రాక్టికల్ కష్టం అనమాట, అన్ని రోజులు మెయింటైన్ చేయడం. మనకి ఇంత దాంట్లో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది, జపనీస్ టెక్నాలజీ. మూడోది, అవతలకు ఆ యొక్క ప్రాస్పెక్ట్ కి, కస్టమర్ కి దీన్ని మిస్ చేసుకోవద్దు అనేటువంటి భావన అనేది కలగాలి. దీన్ని మిస్ చేసుకోవద్దు అనేటువంటి భావన ఇది కలగాలి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యొక్క అంత ఆరోగ్యము, ఈ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని క్లీన్ చేసేటువంటి చాలా ఇంపార్టెంట్. దీన్ని మిస్ చేసుకోవడం వల్లనే నేను ఎక్కువగా నష్టపోతాను అనేది ఆ క్లారిటీ అవసరం. మరి అతనికి హెల్మెట్ వాడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలియకపోతే హెల్మెట్ ఎందుకు తీసుకుంటాం? అవునా? సీట్ బెల్ట్ ఉన్నది, దాన్ని ఉపయోగించుకోకపోతే ఎందుకు? ప్రమాదం నుంచి కాపాడుతుంది. అలాగే మనకి దీన్ని ప్రమాదం నుంచి మనల్ని కాపాడుతుంది అనేటువంటి అది బాగా అతనికి తెలియాలి. న్యూట్రాస్యూటికల్స్ ఖచ్చితంగా. మరి ప్రతిరోజు వాడాలన్నా అని అంటే అస్సలు వాడడానికంటే వారానికి ఒక 2 సార్లు అయినా ఆ పిల్లలు అంత 30 ml పల్స్ తాగడం వల్ల మీరు ఒక 2-3 డేస్కి ఒకసారి అంత తాగు. ప్రాబ్లం ఉందంటే మాత్రం అది తగ్గుముఖం పట్టేంత వరకు ఉదయం ఒక 30 ml, సాయంత్రం. అర్థమైందిగా పాయింట్ నాది? ఓకే, అట్లా. లేకపోతే కనీసం ఇప్పుడు మా ఇంట్లో ఉంది, ఒక తేనె ఎట్లా ఉందో, ఒక నెయ్యి ఎట్లా ఉందో, అవసరమైనప్పుడు వాడుకోవడానికి కేర్ కూడా అట్లా ఉంది. 2-3 డేస్కి ఒకసారి మా మేడం ఆ యొక్క ఐ కేర్ని 30 ml అంత తాగాలి. దాని పని అది చూసుకుంటుంది, దాని కేర్ అది చూసుకుంటుంది. వాళ్ళు అరే రోజు ఇది తాగితే నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, రోజు ఇది తాగితే ఎన్ని రోజులు వస్తుంది, ఎమ్మట అయిపోద్ది కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇంట్లో అట్లా నూడిల్స్ లేకపోతే అవి కొన్ని పెట్టుకుంటాం, కావాల్సినప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు ఉన్నట్టుండి కడుపులో మంట వచ్చింది, సార్ నాకు అర్జెంట్ పల్స్ కావాలంటే ఎట్లా? దగ్గు వచ్చింది, తలకి నొప్పి వచ్చింది, వెంటనే న్యాచురల్ది మన దగ్గర ఉంటే మీరు ఆ ఐకేర్ని తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది. అట్లా అది అందరికీ అవసరం, అది చెప్పాలి. అదే అందుకనే వెల్నెస్ కోణంలో చెప్పాలి, వెల్నెస్ కోణంలో కాదు, వెల్నెస్ కోణం. ఇక తర్వాత ఇంకా 3 పాయింట్స్. కొంచెం టైం అయింది, ఓకేనా? మరి తర్వాత చెప్దాం, ఏం కదా. ఇవి ఎందుకంటే సెల్లింగ్ లో మెయిన్ అనమాట. మోటివేషన్ ఏముండదు, మోటివేషన్ వేరే, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్. సెల్లింగ్ కు ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఈ పాయింట్ కూడా రాస్తాం, ఇది ఒక క్లారిటీ ఉంది మనం సక్సెస్ అవ్వడానికి. సెల్లింగ్ కి ఇంపార్టెంట్ ప్రాక్టీస్. స్విమ్మింగ్ కి వినడం ప్రాక్టీస్ కాదు, చేయడం ప్రాక్టీస్. అలాగే సెల్లింగ్ కి ప్రాక్టీస్. ఏది ప్రాక్టీస్ అనేది చెప్తా మళ్ళీ, అది కూడా క్లారిటీ. ఏంటంటే టైం తీసుకోవడం ప్రాక్టీస్, ఏం చెప్పి టైం తీసుకోవడం అనేది ప్రాక్టీస్, ముందుగా గైడ్ తో డిస్కస్ చేయడం, మనం ఎలా ఆ ఇన్ఫర్మేషన్, తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, మరి ఎలా చెప్పాలి, తనకి దేని గురించి చెప్పాలి, ఎలా నన్ను టైం తీసుకోమంటారు, తనకి ఏం క్లారిటీ ఇవ్వమంటారు, ఇదంతా మనం చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంటాం, బెస్ట్ సెల్లర్గా అవుతుంటాం. ఈ ప్రాక్టీసే అవసరం. కొన్నాడా కొనలేదా, ఆర్డర్ వచ్చిందా లేదా కాదు, ఈ ప్రాక్టీస్ మెయిన్, ఈ ప్రాక్టీస్ మెయిన్. సో సిస్టమ్ కోసం సెల్లింగ్ అనేది తెలుసుకోవాలి, సెల్లింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనము ఎలా పరిచయం చేస్తున్నాం అవతల వ్యక్తికి, ఇదంతా ప్రాక్టీస్. ఓకే, తర్వాత
పాయింట్. సెల్లింగ్ అంటే లెర్నింగ్. సెల్లింగ్ అంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అన్నమాట. సెల్లింగ్ అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్లో ఏది ఇన్విటేషను, టైం తీసుకోవడము, గైడ్తో చర్చించడము, ఇవంతా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మనకి రోజు చేస్తూ ఉండాలి, ప్రతిరోజు. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా సిస్టమ్ ఏర్పడుతుంది. ఓకే. తర్వాత సెల్లింగ్ అంటే లెర్నింగ్, నేర్చుకోవడం. అంతేగాని డిసప్పాయింట్ అవ్వడం, డల్ అవ్వడం, పర్సనల్గా తీసుకోవద్దు. ఇందులోనే ఆ వీడియోలోనే చెప్తాడు అతను నో అని చెప్పాడంటే దేనికి అని అంటే ఆ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటిది అతను కనెక్ట్ అవ్వలేదు అంతే. ఆ నాలెడ్జ్ అతనికి అర్థం కాలేదు, ఆ కాస్ట్ కి అతను కనెక్ట్ అవ్వలేదు. అంతేగాని మిమ్మల్ని కాదంటున్నట్టుగా. మన ఇగో ఏమవుతుందంటే మన మనసు కొంచెం ఇబ్బంది పడుతుంది నో అని చెప్తే. అందుకనే ఫస్ట్ నుంచే మనం ఇప్పుడు నిష్కామ కర్మ అని అంటామా పదం, ఎంతో గొప్ప పదం అది. ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్పడం. అందుకే తీసుకోవాలని కాదు, తెలుసుకోవాలని చెప్పాలి. ప్రతి ప్రజెంటేషన్ మనకు నేర్పిస్తుంది, ప్రతి కస్టమర్ నేర్పిస్తాడు, ప్రతి ప్రోగ్రామ్ మనకు నేర్పిస్తుంది. జూమ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫిజికల్ ప్రోగ్రామ్ కావచ్చు, ప్రతి అనుభవం మనకు నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకుంటున్నాను అని అనుకోవాలి, కానీ మార్కులు తక్కువ వచ్చాయని, సార్ తిట్టారని స్కూల్కి వెళ్ళకుండా ఉంటే అది నేర్చుకోవడం అవ్వదు. సెల్లింగ్ అంటే లెర్నింగ్. ఓకే. షేరింగ్కి సంపాదన, ఫీచర్ అంతా అదే. అన్ని కంపెనీలు ఇప్పుడు టాటా కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీలు దిగబోతున్నాయి. షేరింగ్ అంటే ఉపాధినివ్వడానికి ఇష్టం ఉన్న ఓనర్లందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వస్తున్నారు. ఉపాధిని ఇవ్వడం. కొన్ని కంపెనీలు బ్యాంకులు ఇచ్చినట్టు లోన్లు ఇచ్చి కూడా సాయం చేయాలని రంగంలోకి దిగుతాయి. కొన్ని కంపెనీలు బ్యాంకులు ఇచ్చినట్టు లోన్స్. ఉపాధిని కల్పించడము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మోడీ గారు ఏదైతే చెప్తున్నారో ఉపాధిని అందరికి కల్పించడం అనే దాన్ని కొన్ని కంపెనీలు కూడా ఒక బాధ్యతగా చేపట్టబోతున్నాయి. సరేనా? ఇది ప్రతి సెల్లింగ్ అనేది ఒక లెర్నింగ్ అని మనం. ఇక తర్వాత సెల్లింగ్ అంటేనే రిజెక్షన్ బిజినెస్ కాదు అనే బిజినెస్. కొంతమంది అవును అంటారు. వచ్చిన కస్టమర్లు అందరూ తీసుకొని వెళ్ళరు లోపల నుంచి ప్రోడక్ట్, చూసి తర్వాత వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. అవునా కదా? తర్వాత వస్తాం, మళ్ళీ వస్తాం అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు, తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఓకే. కాబట్టి సెల్లింగ్ అంటేనే రిజెక్షన్. ఈ అన్ని క్లారిటీ తెచ్చుకోండి. బాగా సంపాదించేటువంటి మేధావులకు అందరికీ ఈ జ్ఞానం ఉన్నది. ఓకే. లాస్ట్ది, సక్సెస్ అంటేనే అది ఒక కాస్ట్, దానికి ఒక వాల్యూ, కాస్ట్ ఉంటుంది. క్లోజ్ అప్రోచ్ అనేది మిమ్మల్ని సక్సెస్ చేస్తుంది. మీరు ఎంత క్లోజ్ గా హార్ట్ కి అవతల వ్యక్తికి క్లోజ్ అయ్యారు అనేది. వాళ్ళని మాట వినండి. వాళ్ళని కట్ చేస్తూ మనం అనుకున్న దానికి తీసుకెళ్ళడానికి ట్రై చేయకుండా దాన్ని కూడా ఒక స్మూత్ డీలింగ్ లాగా వాళ్ళని విని వాళ్ళలో ఉన్న పాజిటివ్ ని కాంప్లిమెంట్ ఇస్తూనే సత్యం వైపుకి తీసుకెళ్ళాలి. మనది ఎట్లాగో సత్యం, న్యూట్రసిటీ. క్లోజ్ అప్రోచ్ అనేది వాళ్ళ దగ్గరికి దిగి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం మన దాంట్లో మీరు పర్సనల్ గా వెళ్ళి పేపర్ ప్లాన్ చెప్పడము, ఆ బిజినెస్ పర్సన్ ని కలవడము, అది కూడా జూమ్ లో చేయొద్దు. పర్సనల్ గా కలిసి మన బిజినెస్ గురించి చెప్పండి. ఓకే. ఇది సో ఇది ఇక్కడి నుంచి మీ తర్వాతకి వెళ్ళిపోతుంటే బాగుంటుంది. చూడండి, ఎంతో మన సార్కి చెప్పాం, వేరే దగ్గర ఎన్నెన్నో అమ్మాలి, ఎంతో మంది కస్టమర్లు కావాలి, ఎన్నో లాగిన్స్ చేయాలేమో కానీ ఇండస్ వీవర్ డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్ బైనరీ ప్లాన్ దగ్గర 4 స్టెప్స్ విత్ 12 కస్టమర్స్, ఫ్యామిలీస్, 4 లాగిన్స్ తోటి పవర్ఫుల్ గా 4 స్టెప్పుల్ని బిల్డింగ్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేనా? వందన మేడం. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అంటే రెంట్లు రావడం లాంటిది. అంటే బిల్డింగ్ ఉండాలిగా, అది 4 స్టెప్స్ అనమాట. ఓకే. ఈ 4 స్టెప్స్ ని జస్ట్
12 ఫ్యామిలీస్ కి కస్టమర్స్ తోటి అంటే అండ్ 4 లాగిన్స్ తోటి మనం రీచ్ అవ్వగలం. ఇది తెలుసుకోవాలి. ఆ, అందుకని అయ్యో నేను ఇంకా ఎంతో మందికి అమ్మాలి, నాకు వీళ్ళు కనెక్ట్ అవ్వలేదని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి కరెక్ట్ గా ఎస్ నాకు బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అనుకున్నటువంటి ఒక 8 మెంబర్స్ తోటి చక్కటి సిస్టమ్ బిల్డ్ అవుతూ వెళ్ళిపోతుంది. అది చాలు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వాళ్ళు జస్ట్ ఒక 3 లాగిన్స్ 4 లాగిన్స్ తోటే ఒక ఆర్గనైజేషన్ చాలా వండర్ఫుల్ గా బిల్డ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. అలాంటిది బోత్ ఆర్గనైజేషన్ లో 4 లాగిన్స్ తోటి డూప్లికేషన్ అంటే చాలా బాగా జరుగుతుంది. అది పవర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్కమ్ ప్లాన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా ఓపిక్ గా విన్నారు, ఈ పాయింట్స్ నోట్ చేస్తున్నారు. మనం ఒక 10 నిమిషాలు 8 minutes ఉంటుంది. ఆ వాయిస్ ఒకసారి విందాము. మైండ్ ఎక్సర్సైజ్ దాన్ని పూర్తి చేద్దాం. చాలా ప్రశాంతంగా కూర్చుంది. ఇప్పటిదాకా విన్నాం కాబట్టి అలసిపోతుంది. దాన్ని ఉపయోగించాం అనమాట మనసుని. ఇప్పుడు పెట్రోల్ కొట్టేస్తున్నాం అంటే మళ్ళీ శక్తిని తీసుకుంటున్నాం. నిద్రలో వచ్చిన శక్తితోటి విన్నాం, నేను చెప్పాను. ఇప్పుడు శక్తిని మనం తీసుకొని మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ని మనం నమ్మాలి. అదే ఇక లోపల సిస్టమ్ చూసుకుంటది. ఆ నాలెడ్జ్ లోపల వేసేసామంటే ఇంకా చూసుకుంటది. మనం జస్ట్ ఎఫర్ట్స్ పెడితే చాలు. ఒక ప్రాధాన్యత సూర్య, మీరు చెప్పండి. వీడియోస్ యొక్క ప్రాధాన్యత కరెక్ట్ గా దీనికి దానికి కనెక్ట్ చేస్తుంది బిజినెస్ కి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వీడియో అయితే మనం వీడియో ద్వారా ప్రజెంటేషన్ చేస్తే ఏంటంటే సార్ వాళ్ళకి క్లారిటీ అనేది ఉంటుంది సార్. అంటే అక్కడ జరుగుతున్న ఆ, ఏదైతే ఇప్పుడు ఒక న్యూట్రాసిటీలో మనకు సరళ మేడంది చూస్తుంటాం. ఆ వీడియోలో ఏంటంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లెయిన్ అనేది మనం బ్రెయిన్ కి ఆటోమేటిక్ అంటే దృశ్య రూపకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. హత్తుకుంటది. అక్కడ జరుగుతున్నది మనం అది యాజ్ ఇట్ ఈస్ గా చూడడం జరుగుతుంది అనమాట. Yes. అది వీడియో ద్వారానే సాధ్యమవుతుంది. అదే చెప్తుంటే ఓన్లీ చెవులు వింటాయి. ఇక్కడ ఏంటంటే చూడడం జరుగుతుంది, వినడం జరుగుతుంది, అన్ని ఒకేసారి అవి హార్ట్గా హత్తుకుంటుంది. ఇప్పుడు Yes, చూడండి, నీకు ఉత్సాహం అనేటువంటి మాటకి తను చాలా ఒక వీడియో తోటి బాగా కనెక్ట్ చేశాడు ఆ Yes, sir. ఎంతూజియాజం. సో అందుకని మనము ఎప్పుడైనా సరే, నేను నా ప్రజెంటేషన్ చేసినప్పుడు ఎలా చేసేవాడిని, అప్పుడు ఈ ఫోన్లో అప్పుడు ల్యాప్టాప్ కాకుండా ఫోన్లోనే ఆ వీడియోని, ఐబీసీ వీడియోని, ఓకే, Yes. ఆలివ్ లైసెన్సెస్ వీడియోని, కంపెనీ టవర్ ఓపెనింగ్ వీడియోని, ఇవి చూపించేవాడిని. అది బాగా నేను చెప్పిన మాటల్ని హత్తుకునేటట్లు చేస్తుంది. అంటే సరేనా? చెప్పిన మాట అక్కడ దృశ్య కళ్ళకు కనిపించడం చాలా ఇంపార్టెంట్ సార్. అదే అప్పుడు మనం చెప్పిన ఎస్ తర్వాత ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే కదా. ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్. అంటే మనం యాక్చువల్గా బిజినెస్ అవర్స్ అనేది ఇప్పుడు అంటే ఎలా చేసుకోవాలని ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ సార్. ఇవి ఏదైతే మనం పాటిస్తామో ఎక్సలెంట్ గా మనం వాళ్ళకి అంటే కనెక్ట్ చేసే ప్రతి ఒక్క ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి కనెక్ట్ చేయాలి సార్. అది మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎస్, వెరీ జానయ్య గారు, నేను ఈ రోజు టైటిల్ ఏం పెట్టాం సూర్య? ఈరోజు టైటిల్ సిస్టమ్ కోసం సెల్లింగ్, సిస్టమ్ కోసం సిస్టమ్ సార్, సంపాదన. సిస్టమ్ అనేది పెట్టాము. దాంట్లో సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ పాయింట్ తో స్టార్ట్ అయింది సార్. మనం మహిళనా పురుషుడా, ఎంత చదువుకున్నావు, నువ్వు గుడిసెలో ఉన్నావా లేకుంటే సెటిల్డ్ అయి ఉన్నావా, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎవరికైనా అవసరమే. Yes. ధనము ఆస్తి పరులను రెండు తేడా చెప్పాను కదా. అందరూ Yes, sir. అచీవ్ అవ్వచ్చు. అందరికి చేరువ చేయడానికి
సిస్టమ్ ని ఆ యొక్క నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే అవకాశం అందరికి ఇవ్వడానికి డైరెక్ట్ సెల్లింగ్ పుట్టింది. దాన్ని అర్థం చేసుకోవాలి పరమార్థం. ఓకే. ఆస్తి కంటే ధనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నది. అంటే అదే మనకి ఆ టైంలో సేవ్ చేసేది ధనం. ధనం ఆస్తి చాలా అనేది ఎస్ ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ వస్తాయనే కాన్ఫిడెన్స్ ఎంత ధైర్యం అది. ఎస్ అవునా? ఈ నెల నాకు 20,000 అవసరం ఉన్నాయి, జీతం మాత్రం 10,000 ఉంది. 20,000 అవసరం ఉంటే కొంచెం స్కిల్ పెంచుకుంటే ఆ 20,000 వస్తుంది కదా, ఎక్కువ పని చేసుకుంటే ఎక్కువ అని. ఓకే. వస్తుంది. అది ఖర్చు పెట్టుకోవడానికి కూడా ధనం అనేది ఆ స్పాట్ మనకు సేవ్ చేసేదే ధనం సార్. ఆస్తి అనేది అట్లా ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. అంటే ఆ స్పాట్ లో దాన్ని యూజ్ చేయలేం అనమాట. ఇగో నేను ఇందాక చెప్పినటువంటిది సార్, ఇప్పుడు నేను ప్లే చేసేది జానయ్య గారు, మీరు వివరించండి. ఆయన మళ్ళీ ఛాయిస్ వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాడు మీరు చెప్పండి. टू द बायर, आप में जो एनर्जी कितनी है और उस प्रोडक्ट में आपका पर्सनल कितना कन्विक्शन है। अगर ये दोनों चीजों का कॉम्बिनेशन है तो आप दुनिया में कोई भी प्रोडक्ट बेच सकते हैं। सेलिंग किसको बोलते हैं मैं बताता हूं। सेलिंग इज नथिंग, कुछ नहीं है सेलिंग बट ट्रांसफर ऑफ एंथुजियाज्म फ्रॉम द सेलर टू द बायर। आप में जो एनर्जी है, जो आप में एक्साइटमेंट है, जो उत्साह है, आप बायर को वो ट्रांसफर कर पा रहे हैं या नहीं। अगर आप कर सकते हैं, आप सेल्स कर सकते हैं। अगर आप वो एंथुजियाज्म ट्रांसफर ना कर सके, आप जिंदगी में कभी सेल्समैन नहीं बन सकते। ऑलवेज रिमेंबर माय वर्ड्स लेडीज एंड जेंटलमैन, इफ यू सेल समथिंग दैट यू डोंट बिलीव इन, यू आर नॉट अ गुड प्रोफेशनल। आप कुछ ऐसा माल बेच रहे हैं जिस पे आपको खुद को ही ट्रस्ट नहीं है, आप एक अच्छे सेल्समैन नहीं हैं। यू आर चीटिंग पीपल। Ladies and gentlemen, मुझे लगता है this is one of the highest paid profession in the world, is the profession of a commission salesperson. कई बार मेरे दोस्त, मेरे लोग, मेरे साथी मुझसे पूछते हैं कि सोनू सर, अगर कोई जिंदगी का रिवाइंड बटन होता और 20 साल आप वापस लौट सकते और जीवन फिर से शुरू करने का मौका मिलता तो कौन सा प्रोफेशन चुनते? क्या डॉक्टर बनते और इंजीनियर, लॉयर, चार्टर्ड अकाउंटेंट? मैं इन सब प्रोफेशन की बहुत इज्जत करता हूं, पर अगर मुझे अपना प्रोफेशन फिर से चुनने का मौका मिलता तो मैं एक कमीशन सेल्समैन बनना पसंद करता और अपने करियर की शुरुआत थोड़ा और पहले करना पसंद करता। मैं कमीशन सेल्समैन बनता, ना कि सैलरीड सेल्समैन, क्योंकि कमीशन सेल्समैन अपनी मंथली इनकम खुद डिसाइड कर सकता है और वो कहता भी है कि पे मी नथिंग इफ आई डू नॉट प्रोड्यूस। मुझे मत पैसा दो अगर मैं काम नहीं कर पाया। ही अंडरस्टैंड्स दैट इन लाइफ रिजल्ट्स आर रिवॉर्डेड, एफर्ट्स आर नॉट। इससे कोई फर्क नहीं पड़ता कि आपने कितनी बार मैच में 99 रन बनाए, कोई भी आपको एक ग्रेस रन कभी नहीं देता, वो भी आपको मेहनत से बनाना ही पड़ता है। साथियों, 20% of the sales people all over the world understand that if they work hard, this profession can pay the best in the world। वो समझते हैं कि अगर वो मेहनत कर गए तो इससे बेस्ट प्रोफेशन उनकी जिंदगी में दूसरा नहीं है। इट इज अ लर्न्ड प्रोफेशन। లెర్నింగ్ ద్వారా. ఓకే. ఓకే, తను ఒకవేళ చాయిస్ వస్తే ఏది ఎంచుకుంటాడంటే జానయ్య చెప్ప సేల్స్ కమిషన్ బేస్డ్ ఉన్నటువంటి సేల్స్ శాలరీ బేస్డ్ కాదు, కమిషన్ బేస్డ్. కమిషన్ బేస్డ్. ఓకే. సో ఈ విన్నర్ ఏమన్నా పాయింట్స్ ఈరోజు? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో జనరల్ గా సేల్స్ అనేది హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ అని చెప్పారు. దీంట్లో అంటే నువ్వు ఎంత కావాలంటే అంత దీన్ని తీసుకునేటువంటి కమిషన్ బేస్ ఉంది. సేల్స్ అంటే ఒకటే, మన యొక్క ఎనర్జీ ఎంత ఉంది, నీ ఉత్సాహం ఎంతగా చెప్తున్నావు, నువ్వు ఎంత ఫీల్ అయ్యి చెప్తున్నావు అనేది ముఖ్యం. ఐ పర్సన్ ఎంత ఫీల్ అవుతున్నావు, ఐ కాఫీని ఎంత ఫీల్ అవుతున్నావు, ఇది మనం ఎంత మనల్ని బట్టే ప్రోడక్ట్ వెళ్తుంది ఫస్ట్. తర్వాత ప్రోడక్ట్ తాను నిరూపించుకుంటుంది వాళ్ళు కన్జ్యూమ్ చేసిన తర్వాత. అది ఆటోమేటిక్ గా సెకండరీ జరుగుతుంది, రీసేల్ వస్తుంది, అది ఆటోమేటిక్. కానీ ఫస్ట్ మన మీదనే, మన ట్రస్ట్ మీదనే మనం ఎంత పర్ఫెక్ట్ గా దీన్ని నేర్చుకుని వాళ్ళకి కరెక్ట్ కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం వాడితే మనకు ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది. కరెక్ట్ గా కనుక మనం కన్జ్యూమ్ చేసి దాన్ని ఫీల్ అవ్వడం చాలా చాలా ముఖ్యం. మనకి ఇంతియాజ్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారని చూస్తున్నారు కానీ దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత సైన్స్ ఉందని కూడా వాళ్ళకంత ఏమో గుర్తేమి ఉండదు. దాంట్లో మనకు అంత ఫస్ట్ టైం ఏమీ రాదు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, ఇతను రియల్ గా వాడాడా లేదా అనేది
ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసి దాన్ని బట్టే తీసుకోవాలని చూస్తారు కానీ సో దాని యొక్క నాలెడ్జ్ కాదు. మెయిన్ సేల్స్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసినట్టే వాళ్ళకు. మన ఫీలింగ్స్ ని, మన ఎమోషన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగానే వాళ్ళు ఏదో ఒక డిసిజన్ కి అయితే ఖచ్చితంగా వస్తారు. సో ఇది ఇక్కడ చెప్పింది హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ అని చెప్పారు. ఎంత కావాలంటే అంత నువ్వు సృష్టించుకోవచ్చు నీవు కనుక కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని. అంటే లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. లెర్నింగ్ అని నేర్చుకుంటూ మనం ఎంతైనా కానీ ఈ నెలకు ఎంత కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంత పెయిడ్ ప్రొఫెషన్ ఇంత 20% ఆఫ్ ద పీపుల్ సేల్స్ లో ఉన్నారు అని చెప్తున్నాడు. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్. కాబట్టి మనం కూడా అదే కోవలో ఉన్నాం. మనం కూడా అదే కోవలో కాకపోతే మనం ఇంకా ఈజియెస్ట్ సేల్స్ ప్రొఫెషన్ లో ఉన్నాం. హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అంత సిస్టమ్, మీరు సిస్టమ్ గురించి మాట్లాడు, మనకంతా రోడ్ అంతా రెడీగా ఉంది. దాన్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దే విల్ గెట్ ద బెనిఫిట్స్. మనకు అన్ని కూడా అన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ అయి ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి ఎట్లా చేయాలనేది రోడ్ మ్యాప్ అయితే రెడీగా ఉంది. ఆఖరికి దాన్ని డూప్లికేషన్ రూట్ మ్యాప్ కూడా ఉంది. ఎస్ స్టెప్ 1 రోడ్ మ్యాప్ ఉంది. రెడీగా ఏం చేయాలో కూడా దానికి కూడా సీనియర్స్ దగ్గర అన్ని అస్త్రాలు కూడా రెడీగా ఉన్నాయి. మనం ఓన్లీ సక్సెస్ కావాలంటే మన సీనియర్ తో మాట్లాడి ఎలా ముందుకెళ్లాలో ఈ పని చేసుకుంటూ వెళ్ళడమే. ఈజీగా ఫ్లెక్సిబుల్ గా పని చేసుకుంటూ ఈ స్టెప్ పాత 1 వాళ్ళకంటే కంప్లీట్. ఇప్పుడు ఎస్ సార్. ఉన్నటువంటి ర్యాంకులకు తగ్గట్టుగా మనకు ప్యాసివ్ స్టెప్స్ ని డిజైన్ చేసుకున్నాం. ఎస్ ఆ స్టెప్స్ 1 కనుక చేస్తే రెండు వస్తాయి. ఈ ఇన్కమ్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తుంది, రెవెన్యూ రెండు ఆటోమేటిక్ కంప్లీట్ అవుతుంది. కానీ మనం చేయాల్సింది ఆ స్టెప్ 1 కంప్లీట్ చేయాలి. స్కిల్ ఎట్లా ఎస్ సార్. స్కిల్ కూడా పెరుగుతుంది. స్కిల్ కూడా అదే సంపాదన. అన్ని వచ్చేస్తాయి. దాంట్లో అన్ని మనకు నేర్చుకుంటాం మనం. ఆ స్టెప్ 1 కంప్లీట్ చేయడం ఫస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ స్టెప్ అయిపో, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అన్ని ఆటోమేటిక్. ఫస్ట్ అయితే ఇది ఒకటి మాత్రం కంప్లీట్ చేయాలి మనం అంతే. గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ కృష్ణయ్య గారు మీరు ఒక మాట. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఆయన ఇప్పుడు సెల్లింగ్ గురించి సార్, సెల్లింగ్ గురించి అంతే ఈ సెల్లింగ్ రోజు గురించి అసలు ఆయన ముఖంలో చూస్తేనే అసలు అంత అనిపిస్తుంది సార్. అంత ఫీల్ అయ్యి ఆర్ట్ టచ్ అనేది అంత చెప్పాలని ఫస్ట్ మనం దాని మీద అంత ఉండాలి సార్. మనకు ఉండాలి. మనం చెప్తూ వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ కలిగించేటట్టు చెప్పగలగాలి సార్. అది ఫస్ట్ మనం ఫీల్ కావాలి. అసలు ఆయన ఫేస్ చూస్తేనే అట్లా ఉంది సార్. అసలు అంత బాగుంది. ఆ నాలెడ్జ్ అనేది రావాలి సార్. నాలెడ్జ్ ఉంటే మనం కంపల్సరీ అది అనేది ఫీల్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం వాడుతున్నాం కదా సార్. ఇప్పుడు మనం ఏమేమి విషయాలు తెలుసుకుంటే మనం ఈ రోజు తెలుసుకున్నాము, వాడుతున్నాం కాబట్టి మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది సార్ కంపల్సరీ. వాడుతూ ఉండాలి. ప్లస్ మనం ఏ పాయింట్స్ తెలుసుకుంటే మన ప్రెజెంటేషన్ లో సక్సెస్ అవుతాం అనేది ఈ రోజు కొన్ని పాయింట్స్ అన్ని రాసుకున్నాము. మీరు కూడా నోట్ చేసుకున్నారు. పాయింట్స్ బాగున్నాయి సార్. ఈ రోజు పాయింట్స్ వండర్ఫుల్. వెల్నెస్ కోణంలో ఆలోచించడం. అవును సార్, పాయింట్స్ బాగున్నాయి. అప్పుడు వాళ్ళు ప్రెజెంటేషన్ లో సక్సెస్ అవుతారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్లు కూడా దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను ఎందుకు వాడాలి అనే దానికి కానీ అన్నిటికీ సమాధానం. థ్యాంక్ యూ సార్. సో మీరు ఒకసారి ఉన్నారా? ప్రతిరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వండి, ఉపయోగించుకోండి. ఈ ప్యాసివ్ స్టెప్స్ కి సంబంధించి ఈ శుక్ర, శని, ఆదివారము మనకి పర్సనల్ అంటే గ్రూప్ గా జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఉండవు. మనకి మాస్ గా జరిగేవి. పర్సనల్ గా జిఎస్ఎం కానీ వాటిని పూర్తి చేసుకోండి. ఓకే, అండ్ మీ దగ్గర వచ్చేటువంటి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్ లో జరిగేటువంటి ఎడ్యుకేషన్ కి అండ్ రాజమండ్రిలో జరిగే ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మీరు దానికి బోగసారికి ఎగ్జిక్యూటివ్స్ కి మీరు చెప్తే సరిపోతుంది. మీ ఎగ్జిక్యూటివ్స్ కి ముందే చెబుతారు. హైదరాబాద్ లో 25 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అందులో మీకు ఒక 2 బిజినెస్ పర్సన్స్ వచ్చారు, వెంటనే ముందే చెప్పి పెడితే మనము మీకు డేట్ ఫిక్స్ అయిపోయినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ది బెస్ట్.